ఓ- నమస్తే ఆచార్య. ఓం విజయలక్ష్మి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అందరికీ నమస్తే. మనము యోగ శాస్త్రాన్ని ఎందుకు చదవాలి, ఆ తర్వాత దాన్ని ఎందుకు సాధన చేయాలి అనే ప్రశ్న కొంతమందికి ఉదయిస్తూ ఉంటుంది. ఈ సమస్త శాస్త్రాలు అంటే దర్శనాది శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, మిగతా శాస్త్రాలు కానీ, అన్నింట్లో అంతిమ విషయం ఏముంటుందంటే, అంతిమ లక్ష్యం ఏముంటుందంటే అత్యంత దుఃఖ నివృత్తి లేదా అత్యంత సుఖప్రాప్తి అనేదే ఉంటుంది. ఈ అత్యంత దుఃఖ నివృత్తి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకే అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది. ఈ అత్యంత సుఖాన్ని మనకు అష్టాంగ హృదయంలో వస్తుంది. సూత్రస్థానము 1, 2వది ఒక సూత్రం లాంటిది. ఏంటంటే తత్ర అత్యంతిక సుఖం మోక్ష అని. అంటే ఎక్కడైతే ఈ జీవుడికి అత్యంత సుఖం లభిస్తుందో దాన్ని మోక్షం అంటారు. అంటే కనుల ద్వారా, చెవుల ద్వారా, స్పర్శ ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా కలగని ఈ 5 కలుపుకున్నా కలగని అద్భుతమైన ఆనంద ప్రాప్తి ఎక్కడ అయితే కలుగుతుందో దాన్ని మోక్షం అంటారని వరుంధత్వ టీకా లోపల తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు సాంఖ్య దర్శనం ఏం చెప్తుందంటే అత్యంత దుఃఖ నివృత్తి అనేది మానవుడి యొక్క లక్ష్యం కావాలి. మనము 3 రకాల దుఃఖాలను అనుభవిస్తున్నాము. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని. అంటే దుఃఖాలు ఎన్నో రకాలు ఉంటాయి. వాటిని స్థూలంగా విభజిస్తే 3 రకాల దుఃఖాలు మనకు కలుగుతుంటాయి. అంటే 3 రకాల కారణాల వల్ల మనకు దుఃఖాలు కలుగుతున్నాయి. 1 మన వల్ల, 2 ఇతరుల వల్ల, 3 ప్రకృతి వల్ల. అంటే ఏ దుఃఖమైనా ఈ మూడింట్లో ఏదో ఒక కారణంతో వస్తుంది. వీటిని ఎప్పుడూ అసలే కలగకుండా చేయడమే అత్యంత దుఃఖ నివృత్తి అంటారు. దీన్నే అత్యంత పురుషార్థం అంటారు. అది మనకు యోగ సాధన ద్వారానే కలుగుతుంది. అంటే యోగ సాధన వల్ల మన చిత్తవృత్తులను మనం నిరోధించుకోవాలి. చిత్తవృత్తులను నిరోధించుకోవడం అంటే మన క్లేశాల సమాప్తి చేసుకోవాలి. క్లేశాలు 5 ఉన్నాయి. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, వినివిషము. ఇవి ఈ 5 క్లేశాలు కూడా అందరికీ ఒకే రకంగా ఉండవు. ఇందులో క్లేశాలన్నీ కూడా ఒకే స్థితిలో ఉండవు. కొంతమందికి కొన్ని క్లేశాలు ఉదార స్థితిలో ఉంటే, కొంతమందికి అనుస్థితిలో ఉండొచ్చు, ఇంకొంతమందికి ప్రసుప్త స్థితిలో ఉండొచ్చు. ఇలా రకరకాల స్థాయిలో ఉంటుంది. అంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి. అంటే కొంతమందికి ఈ క్లేశాలు అంటే ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. కానీ ఎలా ఉన్నా వీటిని మనము తనుస్థితికి అంటే బలహీన స్థితికి తీసుకురావాలి. ఈ తనుస్థితి అనేది కొంతమందికి సంస్కారాలతో ఉండొచ్చు. సంస్కారాలతో లేనప్పుడు మనము సాధన ద్వారా దాన్ని సాధించాలి. తనుస్థితి లోపల ఈ క్లేశములనేటివి, క్లేశాలు 5 కదా: అవిద్య, స్మిత, రాగము, ద్వేషం, అభినివేశం. ఇందులో మనకి ఎక్కువ కనిపించేది రాగము, ద్వేషము. ఈ అంటే శాస్త్రాలన్నీ కూడా క్లేశాలు అనే పదం వాడకుండా
అవిద్య లేదా రాగద్వేషాల గురించి మాట్లాడతాయి. అస్మిత గురించి కానీ అభినివేశం గురించి కానీ మాట్లాడవు. ఇక్కడ మనం అవిద్య అన్న రాగద్వేషాలన్న మొత్తం టోటల్ క్లేశాలను మనం లెక్కలోకి తీసుకోవచ్చు. ఇక్కడ రాగద్వేషాలు మనకు ఏ స్థితిలో ఉన్నాయి, ఆ స్థితిని ఏ స్థితిలో ఉన్నా రాగద్వేషాలు అంటే అన్నీ ఒకే స్థితిలో ఉండవు. కొన్ని రాగాలు, కొన్ని ద్వేషాలు, కొన్ని తన స్థితిలో ఉండొచ్చు, కొన్ని ప్రసక్త స్థితిలో ఉండొచ్చు, కొన్ని ఉదార స్థితిలో ఉండొచ్చు, ఇట్లా విచ్ఛిన్న స్థితిలో ఉండొచ్చు కొన్ని. ఈ స్థితులు అంటే ఈ 4 స్థితులు అంటే క్లేశాలకు ఉండే 4 స్థితులు అంటే ప్రసుప్త గాని, తర్వాత తను గాని, ఈ ఉదార స్థితి గాని, ఈ ఈ స్థితులన్నీ కూడా ఏ స్థితి కూడా స్థిరమైంది కాదు. అంటే ఏ స్థితిలో ఉన్న రాగము ద్వేషం యొక్క ఫలాన్ని మనం భోగించవలసి వస్తుంది. కనుక ఈ ఈ స్థితులను మనం సమాప్తం చేయాలంటే ఈ 4 స్థితుల లోపల తను స్థితి మంచిది అంటే బలహీనంగా చేయడం. అంటే ఇది సహజంగా అందరికీ లభించకపోవచ్చు. మనము ప్రయత్నం ద్వారా అంటే ఈ యమ నియమాలు పాటించడం ద్వారా ఈ తను స్థితి వస్తుంది. అంటే యోగాంగాల లోపల యమ నియమాలు ఏం చేస్తాయంటే మన రాగద్వేషాలను తను స్థితికి తీసుకొస్తాయి. అంటే యమ అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, తర్వాత శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, దీనివల్ల ఏమవుతుంది మనకు ఇవి తన స్థితికి వస్తాయి. తన స్థితికి రావడం అంటే ఈ స్థితులు ఎట్లా ఉంటాయంటే విచ్ఛిన్న స్థితి, ఉదార స్థితి చాలా ఎక్కువ రాగద్వేషాలను కలిగే స్థితి. అంటే విచ్ఛిన్న స్థితిలో ఏంటంటే రాగం ఉన్నప్పుడు ద్వేషం కనిపించదు, ద్వేషం ఉన్నప్పుడు రాగం కనిపించదు, కానీ రెండు ఉంటాయి. ఒకటి ప్రభావం చూపుతున్నప్పుడు ఇంకోటి కనిపించేది, దాన్ని విచ్ఛిన్న స్థితి అంటారు. ఉదార స్థితి లోపల ఈ రాగద్వేషాలు అన్నీ కూడా ఉదారంగా అంటే ఉధృతంగా ఉంటాయి. ఇక ప్రసుప్త స్థితి లోపల అంటే నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అలాంటి ఆలంబరం దొరికినప్పుడు అవి ఉధృతం అవుతాయి. అంటే మనిషికి ఆ లోపల ఉన్న ఈ క్లేశాలన్నిటివి ఆలంబనం దొరికినప్పుడు బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చేదాన్ని బట్టి ఈ స్థితులు అంటే ఆలంబన ఇలా కనిపించగానే అలా ఊరికొస్తే ఉదార స్థితిలో ఉన్నట్టు, ఆలంబన ఒకటి ఉన్నప్పుడు ఒకటి కనిపించకపోతే దాన్ని విచ్ఛిన్న స్థితి అనొచ్చు. ఇక ఆలంబనలున్న కదలిక లేదు అంటే ఉదాహరణకి మనిషి గాఢ నిద్రలో ఉన్నాడు, లేకపోతే చిన్న వయసులో ఉన్నాడు, అప్పుడు ఆలంబనలు కూడా వాటిని మేల్కొల్పవు, అది వేరు. కనుక మనకు తనుస్థితి ముఖ్యం. అంటే ఆలంబనలు ఉన్నా కానీ అంత తీవ్రంగా స్పందించకుండా రాగద్వేషాలను ప్రకటించద్దు. ఆ తనుస్థితికి తీసుకెళ్లాలంటే మనం యమ నియమాలను తప్పకుండా పాటించాలి. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యానం, ఈశ్వర ప్రణిధానం, ఈ 5 ఎవరైతే పాటిస్తారో తప్పకుండా వాళ్ళకి రాగద్వేషాల నుంచి క్షీణించుంటాయి. అంటే పోవు, ఉంటాయి కానీ బలహీనంగా ఉంటాయి. ఆ తర్వాత మనము ధ్యానం చేయడం ద్వారా ఇవి సూక్ష్మ స్థితికి వస్తాయి. అంటే మనం ఏం చేయాలి, రాగద్వేషాలను మొదలు తను స్థితికి తీసుకురావాలి యమ నియమాల ద్వారా. తర్వాత ధ్యానం ద్వారా వాటిని సూక్ష్మ స్థితిలోకి తీసుకెళ్ళాలి. అంటే ధ్యానము మనకు సిద్ధించాలంటే ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ అనేది సిద్ధించాలి. ఇవి 4 సిద్ధిస్తే ధ్యానం సిద్ధిస్తుంది. ఈ 4 అంటే ఆసనము మంచి అంటే స్థిరసుఖమాసనం, స్థిరంగా సుఖంగా ఉండగలగాలి. ప్రాణాయామం చెప్పాను, 4 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, అవి చేయాలి. ఆ తర్వాత ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను విషయాల వైపు వెళ్లకుండా చూడాలి. అంటే మనస్సు లోపల అలాంటి ప్రయత్నం చేయాలి. అంటే మనసును ఇంద్రియాల వైపు పెట్టకూడదు. పెట్టకుంటే ఏమవుతుంది, ఇంద్రియాలు విషయాల వైపు వెళ్ళవు. కనుక మనసును అంతర్ముఖం చేయడం ద్వారా ప్రత్యాహారం జరుగుతుంది. ఆ ప్రత్యాహారం ఏం చేస్తుంది, మన లోపల ధారణకు యోగ్యత కలిగిస్తుంది. ప్రత్యాహారం వల్ల ధారణకు యోగ్యత వస్తుంది. ప్రాణాయామం వల్ల కూడా ధారణకు యోగ్యత వస్తుంది. ధారణ అంటే స్థిరంగా ఉంచడం, మనసును అదే కదలకుండా ఉంచడం, అది ధారణ అవుతుంది. ఆ తర్వాత అంటే ఈ 3 ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ అనే
ఈ 4 అంగాలను బాగా మనము సాధన చేస్తే ధ్యానము అనే అంగము సిద్ధిస్తుంది. ధ్యానము అనే అంగం సిద్ధిస్తే ఏమవుతుంది, మనకు ఈ రాగద్వేషాలంటే కేన స్థితిలో తనుస్థితిలో ఉన్నవి అవి సూక్ష్మ స్థితికి వస్తాయి ధ్యానం చేయడం ద్వారా. ధ్యానం చేయడం ద్వారా సూక్ష్మ స్థితికి వచ్చాయి. ఒకవేళ ధ్యానం చేయలేదనుకోండి మళ్ళీ తన స్థితిలోకి వెళ్ళిపోతాయి. తన స్థితి నుంచి మళ్ళీ ఉదార స్థితి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఆలంబనాలు బట్టి అవి జాగృతం అవుతుంటాయి. కనుక మనకు ఆలంబనలు ముందట ఆలంబనలు ఉన్న రాగద్వేషాలు రానప్పుడు అవి క్షీణించినట్టు. అలా ఆలంబనలు ఉన్న మనం రాగద్వేషాలకు స్పందించని స్థితి ఎప్పుడు వస్తుందంటే ధ్యానం చేస్తూ చేస్తూ మనము సూక్ష్మ స్థితికి తీసుకొచ్చిన ఆ రాగద్వేషాలను కారణ స్థితికి తీసుకెళ్ళాలి. కారణ స్థితికి ఎప్పుడు వస్తాయి, ధ్యానము బాగా సిద్ధిస్తే, అంటే ధ్యానం సిద్ధించడం ద్వారా మనకు ఋతంబర ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ఋతంబర ప్రజ్ఞ ద్వారా మనకు ఇవి కారణస్థితిలోకి వెళ్ళిపోతాయి. అంటే మనసు ఎప్పుడైతే కారణస్థితిలోకి వెళ్ళిపోతుందో ఈ రాగద్వేషాలు కూడా కారణస్థితికి వెళ్ళిపోతాయి. మనసు యొక్క కారణస్థితి ఏంటిది, మనసు మూల ప్రకృతిగా మారడం. అంటే మనము మనసును మూల ప్రకృతిగా మార్చడం ఏంటంటే మనస్సు లోపల మూల ప్రకృతికి సంబంధించిన జ్ఞానం ఉదయించినప్పుడు, ఆ తత్వజ్ఞానం ఉదయించినప్పుడు, దాని దర్శనం కలిగినప్పుడు మనస్సు అప్పుడు మూల ప్రకృతి స్వరూపాన్ని పొందుతుంది. అంటే మూల కారణం యొక్క ఆకారాన్ని ఎప్పుడైతే మనసు పొందుతుందో అప్పుడు మన రాగద్వేషాలన్నీ ఇక కారణ స్థితికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇక బయట ఎట్లాంటి ఆలంబనలు ఉన్నా మనకు రాగద్వేషము రాదు. ఆ స్థితిని మనం పొందాలి. అది పొందితే ఏమవుతుంది, అది పొందడం ద్వారా మనకు ఈ బంధ నుంచి, ఈ బంధము ఏదైతే శరీరానికి అంటే ఈ ప్రకృతికి ఆత్మకున్న బంధం కాస్త బలహీనపడిపోయి ముక్తి కలుగుతుంది, విముక్తి కలుగుతుంది. అది ఆ ప్రయాణం అన్నట్టు. ఈ యోగ సాధన ఎందుకు చేయాలంటే అందుకు ఈ యోగ సాధన చేయడం ద్వారా ఎప్పుడైతే అంటే బంధానికి కారణమైన మన క్లేశాలు సమాప్తం అవుతాయో అప్పుడు ఈ ఆత్మకు ఈ త్రివిధ దుఃఖాల యొక్క ప్రభావం ఉండదు. అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు కానీ, ఆది భౌతిక దుఃఖాలు కానీ, ఆది దైవిక దుఃఖాలు ఉండవు. ఆ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, ఆత్మ స్వతంత్రం అయిపోయి తదాదృష్ట స్వరూపావస్థను దాని ఆకారంలో దాని ఉండి పరమాత్మను పొందడం ద్వారా మనకు తత్ర అత్యంతిక సుఖం మోక్ష అని ఒక సూత్రం ఉంది. అంటే అత్యంత సుఖం లభిస్తుంది. అంటే ఊహించని సుఖం, ఊహకు అందని సుఖం. అలాంటి సుఖస్థితికి ఈ ఆత్మ చేరుకుంటుంది, ఈ అత్యంత దుఃఖ నివృత్తిని పొంది. ఇది యోగ సాధన యొక్క ప్రయాణం. దీనిలో భాగంగా మనము అన్ని నేర్చుకుంటూ వస్తున్నాము. అని మనకు ఇవేంటి ఈరోజు విషయాలు మనం ఒకసారి మళ్ళొకసారి అవగాహన చేసుకుందాం. ఈరోజు ఏం పెట్టుకున్నాం శ్రవణ్ గారు? జీ ఈరోజు విషయాలు ఏం పెట్టుకున్నాం చెప్తాను. పతంజలి యోగ సూత్రాల అనుసారము ధారణ, ధ్యానము, సమాధి గురించి వివరణ. ఓకే. ఈ ధారణ, ధ్యాన, సమాధిని ఏమంటారంటే యోగ శాస్త్రం లోపల ఆంతరంగిక సాధన అంటారు. అంటే లోపల జరిగే సాధన, అంటే బయటికి కనిపించదు. ఇది ఎక్కడి వరకు కనిపిస్తుంది, ఆసనం చేసేది కనిపిస్తుంది బయట వాళ్ళకి, ప్రాణాయం చేసేది కనిపిస్తుంది, కొంచెం ప్రత్యాహారం కూడా తెలుస్తుంది. అంటే కళ్ళు మూసుకోవడం, చెవులు మూసుకోవడం ఇవన్నీ తెలుస్తాయి. కానీ ధారణ, ధ్యాన, సమాధి అనేది అది తెలియదు. ధారణము మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ధారణ, ధ్యాన, సమాధి మూడింటికి కూడా తప్పకుండా ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం సిద్ధించాలి. మనము డైరెక్ట్ ధ్యానంలోకి వెళ్ళిపోతాం కనుక చాలా మంది ప్రశ్నిస్తారు, అంటే మన దగ్గరే కాదు ఎక్కడైనా, మాకు ధ్యానం ఎందుకు కలగట్లేదండి అని. కానీ ధ్యానానికి ముందు ఇవి ఉన్నాయి. ప్రత్యాహారము, ధారణ ఉంది, ప్రత్యాహారం ఉంది, ప్రాణాయామం ఉంది, ఆసనం ఉంది. ఇవి సిద్ధించాలి. ఇవి సిద్ధిస్తే ధ్యానం సిద్ధిస్తుంది. ఇవి సిద్ధించక ధ్యానం సిద్ధించదు. అంటే వీటి సిద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ధ్యానం చేయాలి. అప్పుడు ఇవి ఎంత సిద్ధిస్తే ధ్యానం అంతే సిద్ధిస్తుంది, ఇవి ఎంత సిద్ధించకుంటే ధ్యానం అంతే సిద్ధించదు. కనుక ఆ ముందు అయితే యమనియమాలు ఉండాలి. యమనియమాల వల్ల ఏమైతే రాగము,
ద్వేషం అనేటి తనుస్థితికి వస్తాయి. యమనియమాలు పాటించకుండా రాగద్వేషాలు తనుస్థితికి రావు. తనుస్థితికి రాకుంటే మనము రాగోపాతిర్ ధ్యానం, రాగం లేకుంటే ధ్యానం సిద్ధిస్తుందని చెప్తున్నాడు ఋషి. కనుక యమనియమాలు పాటిస్తే మనకు రాగాలు అనేటివి క్షీణదశకు వస్తాయి కనుక, తనుస్థితికి వస్తాయి కనుక అప్పుడు మనము ఈ ఆసనం గురించి, ఆసనం కూడా మనకు సిద్ధించాలంటే రాగద్వేషాలు ఉండొద్దు. మనసు ఎప్పుడు కదులుతుంటే, మనసు లోపల రాగద్వేషాలు ఉంటే మనకు ఆసనం కూడా సిద్ధించదు. కనుక రాగద్వేషాలను బలహీనపరుచుకొని ఆసన ప్రయత్నం చేసి ఆసనం సిద్ధించిన తర్వాత ఎలా ఉంటుందంటే మనకు చలి, వేడి ఇలాంటి ఏం తెలియవు, గంధాల యొక్క అనుభూతి కలగదు. అప్పుడు ఆసనం సిద్ధించినట్టు మనకు ఆసనం గురించి ఐడియానే ఉండదు. తిమ్మిరి వస్తుందా, నొస్తున్నాయా, మోకాలు నొస్తున్నాయా, వేళ్ళు నొస్తున్నాయా, పాదం నొస్తుందా, పిక్కలు నొస్తున్నాయా అనే భావనే ఉండదు. అలాంటి భావనకు మనం చేరుకుంటాము. అంటే మనము ముందు నుంచి రావాలి. యమము, నియమము, ఆసనము. ఆసనం తర్వాత ప్రాణాయం. ప్రాణాయం కూడా చాలా గొప్ప విద్య. ఇది తథాక్షీతే ప్రకాశావరణం అనే ఒక సూత్రమే ఉంది. అంటే మనిషి యొక్క అజ్ఞానము, ఈ అజ్ఞానాన్ని వల్ల వచ్చిన రాగద్వేషాలు, అజ్ఞానం వల్ల వచ్చిన దుఃఖము, ఇవన్నీ కూడా ఈ ప్రాణాయం వల్ల దూరం అవుతాయి. ప్రకాశానికి ఆవరణం ఏదైతుందో, ప్రకాశం అంటే సత్వగుణానికి ఆవరణ ఏదైతుందో, ఈ రాసిక తామసిక గుణాలు క్షీణించిపోతాయి మనం ప్రాణాయం చేస్తుంటే. ఎంత అద్భుతమైన ఫలితం అంటే ఇది. ఎప్పుడైతే మన లోపల రాసికం తామసికం తగ్గిపోతుందో మనకు దుఃఖాలు తగ్గిపోతాయి, టెన్షన్ తగ్గిపోతుంది, చలనము తగ్గిపోతుంది, గురుత్వము తగ్గిపోతుంది, భయము తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గిపోతాయి. మనకు రాజసిక తామసికల వల్లనే భయం కలగడము, బాధ కలగడము, అనుమానాలు కలగడము, అవమానంలా ఫీల్ కావడం, మనకు మనమే ఆత్మన్యూనత భావం అంటారు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? తామసికం రాజసికం అధికంగా ఉన్నప్పుడు వస్తాయి. ఇక్కడ ప్రాణాయం చేస్తుంటే ఏమవుతుంది? తామసికం రాజసికం తగ్గిపోతాయి. తథాక్షీయతే ప్రకాశవనం. ప్రకాశం అంటే సత్వగుణానికి ఏదైతే ఆవరణ ఉందో, ఆవరణ ఏంటిది? రాజసికం తామసికము, అది తొలగిపోతుంది. కంప్లీట్గా తొలగిపోవడం ద్వారా మనకు సత్వగుణం ప్రకాశిస్తుంది. సత్వగుణం ప్రకాశిస్తే ఏమవుతుంది? ప్రసన్నత వస్తుంది, ప్రశాంతత వస్తుంది, ప్రజ్ఞ వస్తుంది. అప్పుడు మనము దేన్నైనా తెలుసుకునే స్తోమత వస్తుంది. అంటే మనం యోగ చేయడం ద్వారా మనకు ఏమవుతుంది? మన లోపల సత్వగుణం వృద్ధి అవుతుంది, ఈ రాజసిక తామసిక తగ్గిపోతుంది. అంటే ఈశ్వరుడు మనకు పనిష్మెంట్ కూడా ఎలా ఇస్తాడంటే, మన చిత్తము లోపల సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాల లోపల పాపాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, రాజసికం తామసికం ఎక్కువ ఉంటుంది. అక్కడ పుణ్యాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సత్వగుణం ఎక్కువ. అంటే పుణ్యముల యొక్క పర్సెంటేజ్ని బట్టి మన లోపల సత్వగుణం ఉంటుంది. ఎక్కువ పుణ్యం ఉంటే ఎక్కువ సత్వగుణం ఉంటుంది, ఎక్కువ పాపం ఉంటే ఎక్కువ రాజసిక తామసికాలు ఉంటాయి. రాజసికం తామసికం రెండు కూడా పాడవే. అవి రెండు ఏవున్నా కానీ పాడే. అవి ఎక్కువ ఉంటాయి. పాపం ఎక్కువ ఉంటే అవి ఎక్కువ ఉంటాయి, పుణ్యం ఎక్కువ ఉంటే సత్వగుణం ఎక్కువ ఉంటుంది. అంటే ఇవి ఈ చిత్తం లోపలనే ఉంటాయి. సత్వగుణము, రజోగుణం, తమగుణం చిత్తంలోనే ఉంటాయి. మన పాప పుణ్యాలు కూడా చిత్తంలోనే ఉంటాయి. అంటే మన చిత్తంలో ఉన్న పాప పుణ్యాలు పర్సెంటేజ్ని బట్టి మన చిత్తం యొక్క సత్వగుణం అనేది ఆధారపడి ఉంటుంది. కనుక మనం తపస్సు చేస్తే కూడా సత్వగుణం పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? పాపం తగ్గుతుంది కనుక. పాపం తగ్గితే రాజసికం తామసికం తగ్గిపోతాయి. తగ్గిపోవడం ద్వారా సత్వగుణం ప్రకాశిస్తుంది, ప్రభావం చూపెడుతుంటుంది, డామినేట్ చేస్తుంటుంది. కనుక మనము మన పాపాన్ని తగ్గించుకోవాలి. పాపపు కర్మలు చేయకూడదు. చేసిన కర్మలను మనము తపస్సు ద్వారా తగ్గించుకున్నప్పుడు మన లోపల ఈ సత్వగుణం అనేది పెరుగుతుంది. ప్రాణాయామం చేయడం కూడా ఒక తపస్సు అంటారు. ఎందుకంటారు? అంటే తపస్సు ద్వారా ఏదైతే ఫలం లభిస్తుందో, అంటే పాపం క్షీణిస్తుంది కదా తపస్సు అంటే. మీకు నేను చెప్పాను, తపస్సు ద్వారా ఏమవుతుంది? పాపం క్షీణిస్తుంది. ప్రాణాయం ద్వారా కూడా పాపం క్షీణిస్తుంది. అంటే ప్రాణాయామం అనేది కూడా ఒక తపస్సు లాంటిది. అంటే దేని ద్వారానైతే మనకు పాపం క్షీణిస్తుందో దాన్ని తపస్సు అంటారు. అంటే ఒక రకంగా శరీరం లోపల ఈ శ్రమ, అంటే ప్రాణాయామం అనే వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ప్రాణాయామం అనేది శ్వాసకు సంబంధించిన వ్యాయామం. ఇది ఈ వ్యాయామం అంటే ఒక శ్రమ కనుక ఈ శ్రమ ద్వారా కూడా మన పాపాలు క్షీణిస్తాయి. అలా సత్వగుణం అనేది పెరుగుతుంది. సత్వగుణం పెరిగినప్పుడు ఇక ప్రత్యాహారం కానీ
ధారణ కానీ ధ్యానం కానీ ఈజీగా సిద్ధిస్తాయి. ప్రత్యాహారము అంటే మనస్సును నిరోధించడం విషయాల నుంచి. దానివల్ల ఏమవుతాయి, మనస్సు ఎప్పుడైతే విషయాల గురించి ఆలోచించదో అప్పుడు ఈ ఇంద్రియాలు కూడా విషయాల వైపు వెళ్ళవు. వెళ్ళకపోవడం వల్ల మన మనస్సు స్థిరమవుతుంది. స్థిరమైన మనస్సును ఒక చోట నిలిపి, అంటే బురుకుడి యందు నిలపండి అని చెప్పాను కనుబొమ్మల మధ్య. నిలిపితే మనసు ఇంకా కదలకుండా ఉండాలి. అక్కడ ఉండి మనం ధ్యానం చేయాలి. తత్ర ప్రత్యేకతానత ధ్యానం. ధ్యానం అంటే అదే చోట మనసును నిలిపి దాని లోపల ఒక విషయానికి సంబంధించిన జ్ఞాన ప్రవాహాన్ని ధ్యానం అంటారు. అలా చేస్తూ 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 ధ్యానం చేస్తూ 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 తదేవ అర్థ నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. దేని గురించి అయితే ధ్యానం చేస్తున్నామో దాని యొక్క అర్థం భాషించడమే సమాధి. అంటే దాని యొక్క సాక్షాత్కారం కలగడం సమాధి అవుతుంది. ఎప్పుడైతే మనకు తత్వాల దర్శనము ప్రారంభమవుతుందో అప్పుడు మన రాగద్వేషాలు అనేటివి ఇక కారణస్థితికి వెళ్తుంటాయి. దాని ద్వారా మన బంధం అంటే ప్రకృతి బంధం కూడా క్షీణిస్తుంది. ఈ విధంగా మనము సాధన చేయాలి. ఇక ధ్యానము లోపల మనము తత్వాల దర్శనం చేసుకుంటాం. ధ్యానానికి మీకు చాలాసార్లు చెప్తున్నాను. తత్ర ప్రత్యేకతానత ధ్యానం అంటే ఒకే విషయం మీద ఆలోచించడాన్ని ధ్యానం అంటారు. ఇంకొకటి రాగోపాతి ధ్యానం అంటే రాగాన్ని తగ్గించుకోవడము వల్ల ధ్యానము జరుగుతూ ఉంటుంది. అంటే కోరికలు ఉంటే ధ్యానం జరగదు. అంటే కోరికలను క్షీణింపజేయడం కూడా ధ్యానమే. ఒకే దాని మీద మనసు పెట్టడం ధ్యానమే. కోరికలను క్షీణింపజేయడం ధ్యానమే. ఆ తర్వాత ధ్యానం నిర్విషయం మన మనసు లోపల ఏ విషయం లేకుండా చేయడం కూడా ధ్యానం అవుతుంది. అంటే మనము చివరగా ధ్యానం లోపల ఏ విషయం ఉండొద్దుగా, అంటే బయటి విషయాలు ఏవి ఉండకూడదు. ఉండని స్థితి అది అన్నిటికంటే గొప్ప స్థితి. అంటే ధ్యానము ద్వారా మనకు ధ్యానమే బాగా చేస్తూ ఉంటే అది సమాధిలాగా మారిపోతుంది. అంటే ధ్యానం చేసే మనసే సమాధి యోగ్యతను పొందుతుంది. అంటే ధ్యానము ఒక లెవెల్లో చేసినప్పుడు ఆ మనసు అనేది సమాధి స్థితిని పొందుతుంది. సమాధి లోపల మనకు 4 సమాధులు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల సంప్రజ్ఞాత సమాధులు 4: సవితర్క, నిర్వితర్క, విచార, నిర్విచార. ఇవి అంటే ఫస్ట్ మనకు సవితర్క, తర్వాత నిర్వితర్క, ఆ తర్వాత సవిచార, తర్వాత నిర్విచార. ఇలా మనసు యొక్క స్తోమతను బట్టి ఇలా సమాధులను విభజించడం జరిగింది. మనసు ఎంత సూక్ష్మం అవుతుంటే అంత గొప్ప సమాధి అన్నట్టు అది. అంటే సూక్ష్మ విషయం గురించి ఆలోచించగలగాలి. మనసు స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఈ పంచభూతాలకు సంబంధించిన తత్వాలు ఇవి 5 తత్వాలు ఉంటాయి. పంచభూతాల తత్వాలు, భూత తత్వాలు ఇవి. ఈ 5 తత్వాలు కంటే స్థూలమైంది తన్మాత్రలు. అంటే మనసు తన్మాత్రల గురించి తెలుసుకున్నప్పుడు ఇంకా సూక్ష్మం అవుతుంది. తన్మాత్రల నుంచి అహంకారము, అహంకారం నుంచి మహాతత్వము, మహాతత్వం నుంచి మూల ప్రకృతి. ఎప్పుడైతే మనసు మూల ప్రకృతిని ధరిస్తుందో, మూల ప్రకృతి గురించి ఆలోచిస్తుందో అప్పుడు మనసు యొక్క అత్యంత సూక్ష్మమైన స్థితి అన్నట్టు అది. అట్లా మనము ఆలోచించినప్పుడు, అంటే మూల ప్రకృతి గురించి ఆలోచిస్తున్నప్పుడు మనసు సూక్ష్మం కావడం ద్వారా మనస్సులో ఉన్న ఈ రాగద్వేషాలు ఎక్కడ ఉంటాయి? మనసులోనే ఉంటాయి. ఆ మనసులో ఉన్న రాగద్వేషాలు కూడా అంటే మనసుని ఆశ్రయించి ఉన్నాయి కనుక అవి కూడా సూక్ష్మ స్థితిని పొందుతాయి. ఆ సూక్ష్మ స్థితి నుంచి కారణ స్థితిలోకి వెళ్ళిపోతాయి. మూల ప్రకృతిని ఎప్పుడైతే తెలుసుకుంటుందో మనసు, అప్పుడు ఆ మనసులో ఉన్న రాగద్వేషాలు కారణ స్థితిని చెందుతాయి. ఇక ఆ రాగద్వేషాలు ప్రభావితం చూపెట్టవు. ఆ రాగద్వేషాలు అలా క్షీణించిపోయినప్పుడు ఇక మనిషి ఏ కర్మ చేస్తున్నా అది నిష్కామ కర్మనే అవుతుంది. ఆ కర్మలు ఆ యోగికి ఎలాంటి కర్మాశయాన్ని ఏర్పరచవు. ఇప్పుడు జరిగే కర్మలన్నీ కూడా అంటే ఇక ఎప్పుడైతే మనము రాగద్వేషాలను
మూల స్థితిలోకి తీసుకెళ్తామో, మనం ఏ కర్మ చేసినా మనకు రాగ ద్వేషం అనేది పూర్తిగా అంతరించిపోయింది కనుక మనం ఏ కర్మ చేసినా అది మన బంధానికి కారణం కాదు. అంటే కర్మాశయంగా మారదు. అంటే కర్మాశయంగా మారినప్పుడే ఆ కర్మాశయము విపాకాన్ని పొందితే మనం సుఖదుఖాన్ని భోగిస్తాము. ఆ సుఖదుఖాన్ని భోగించడం కోసం మళ్ళీ జన్మ వస్తుంది ఈశ్వరుడి న్యాయం ప్రకారం. కనుక ఇక్కడ ఏమవుతుంది, కర్మాశయమే ఏర్పడదు. మన లోపల రాగద్వేషాలు క్షీణిస్తే మనం ఏ కర్మ చేసినా అక్కడ మన కర్మాశయం ఏర్పడదు కనుక మనకేం కాదు. అంటే రాగద్వేషాలు ఉంటేనే కర్మాశయం ఏర్పడుతుంది. రాగద్వేషాలను మనం క్షీణింపజేసుకుంటే కర్మాశయము ఏర్పడదు. కర్మల ద్వారా ఏర్పడినప్పుడు మనకు జన్మ రాదు. ఆ విధంగా అంటే మనము ఈ క్లేశాలను పూర్తిగా కారణస్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగలిగితే ఏమవుతుందంటే మన కర్మాశయం అనేది, అంటే మనం చేసి ఇప్పుడు కర్మలు అనేది కర్మాశయంగా మారవు. తర్వాత పాత కర్మలు ఏవైతే సంచిత కర్మలు ఉన్నాయో అవి కూడా మనకు ఫలాన్ని ఇవ్వవు. అంటే విపాకము కావాలంటే మన లోపల రాగద్వేషం అనేది ఉండాలి. అంటే ఫలితము రావాలన్నా, అంటే మనం చేసుకున్న కర్మలకు ఫలం అనుభవించాలన్నా రాగద్వేషాలతో ఉండాలి. అదేవిధంగా మనం చేస్తున్న కర్మలు కర్మాశయంగా మారాలన్నా రాగద్వేషాలు ఉంటేనే మారుతాయి. కనుక మనకు లాభం ఏంటంటే రాగద్వేషాలను క్షీణింపజేసుకుంటే ఇంతకుముందు సంచిత కర్మల్లో ఉన్న ఆ కర్మాశయం అంతా విపాకము చెందదు. రాగద్వేషం లేనప్పుడు విపాకం కాదు. విపాకం అయితేనే సుఖదుఖ భోగాన్ని ఇస్తుంది. విపాకం అయితేనే ఇంకో జన్మెత్తవలసి వస్తుంది. కనుక విపాక స్థితికి రాదు అది ఇక. ఎందుకంటే మన లోపల రాగము ద్వేషము పూర్తిగా నశించిపోయాయి కనుక అవి ఆ సంచిత కర్మల నుంచి మనకు ఎట్లాంటి ఫలము రాదు. ఏ ఫలం వస్తుందంటే ఏదైతే విపాకము చెందిన కర్మలు ఉన్నాయో దాన్నే ప్రారబ్ధ కర్మలు అంటారు. ఆ ప్రారబ్ధ కర్మలు తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. అవి పూర్తిగా అనుభవించినాకనే ఈ మానవుడు నితాంత ముక్తిని పొందగలడు. ఈ విధంగా కర్మలు ఏవి అనుభవించాలంటే విపాకం చెందిన ప్రారబ్ధ కర్మలు మాత్రమే అనుభవించాలి. తర్వాత ఈ జన్మలో చేసుకున్న కర్మలు, క్రియామాన కర్మలు, సంచిత కర్మల్లో చేరిని ఏవైతే కర్మలు ఉన్నాయో వాటిని మనం భోగించవలసి ఉంటుంది. అంటే సంచిత కర్మలు భోగం ఉండదు, ప్రారబ్ధ కర్మల్ని క్రియామాన కర్మల భోగాన్ని అనుభవించాలి, అంతే ఉంటుంది. ఆ విధంగా ఈ భోగము సమాప్తి కాగానే ఇప్పుడు కొత్తగా చేసుకున్న కర్మలకైతే కర్మాశయం ఏర్పడదు. కానీ ఏవైతే ప్రారబ్ధ కర్మలు ఉన్నాయో, ఇంతకుముందు చేసుకున్న క్రియామాన కర్మలు ఉన్నాయో వాటిని భోగించిన తర్వాత, అంటే సంచిత కర్మలు కానీ కర్మలను భోగించవలసి ఉంటుంది. అవి భోగించిన తర్వాత నితాంత ముక్తి లభిస్తుంది. అంటే సమాధి యొక్క ఫలం ఇది. సమాధి అంటే మన మనస్సును పూర్తిగా ఏకాగ్రం చేస్తే ఆ ఏకాగ్రము ద్వారా మనకు మనస్సు లోపల ఋతంబర ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ఋతంబర ప్రజ్ఞ ఎంత గొప్పది అంటే ఏ విషయం గురించి ఆలోచించినా పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఋతంబర ప్రజ్ఞ అంటే మనస్సుకు ప్రతి విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకునే సామర్థ్యం వస్తుంది. దాన్ని సమాధి అంటారు. ఆ సమాధి స్టెప్ బై పెరుగుతూ ఉంటుంది. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచారని వీటినే ఇంకా సవిచార, నిర్విచార, ఆనందానుగత అని, తర్వాత అస్మితానుగత అని కూడా అంటారు. అస్మితానుగత లోపల అంటే చివరి స్థితి, అది ఆత్మ తెలుస్తుంది. ఆనందానుగత లోపల మూల ప్రకృతి తెలుస్తుంది. ఇక మిగతా ఈ సమాధుల లోపల ఏం తెలుస్తుంది, మనకు మహాతత్వం వరకు తెలుస్తుంది. 20 తత్వాల గురించి మీకు నోటెడ్ ఉండాలి, చెప్పాను నేను. 20 తత్వాల్లో 5 భూతాలు, 5 తన్మాత్రలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, తర్వాత అంతఃకరణంలో 3 ఉంటాయి. ఏంటిది, మనస్సు, అహంకారం, ఆ తర్వాత మహాతత్వం, దీని అంతఃకరణ. ఈ అంతఃకరణలో ఉన్న 3 అంటే 23 అయ్యాయి. ఈ అంతఃకరణానికి మూలమైన మూల ప్రకృతి, తర్వాత దాని లోపల ఉన్న ఆత్మ, 20 తత్వాలు అవుతాయి. అంటే మూల ప్రకృతి నుంచి ఇవన్నీ వచ్చినాయి. మూల ప్రకృతి మూలం ఈ మహాతత్వానికి కానీ
అహంకారానికి కానీ, మనసుకు కానీ, జ్ఞానేంద్రియాలకు కానీ, కర్మేంద్రియాలకు కానీ, ఈ తన్మాత్రలకు కానీ, పంచభూతాలకు కానీ మూలం ఏంటిది? మూల ప్రకృతి. అన్నిటికీ మూల ప్రకృతే కారణం. మూల ప్రకృతి నుంచి ఇవన్నీ వచ్చినాయి. ఎప్పుడైతే మనసు మూల ప్రకృతి జ్ఞానాన్ని అంటే మూల జ్ఞానాన్ని పొందుతుందో అప్పుడు అతి సూక్ష్మమైపోతుంది మనసు. సూక్ష్మమైన మనసు లోపల రాగద్వేషాలు పూర్తిగా క్షీణించిపోతాయి. అంటే కారణ రూపం రావడాన్ని క్షీణ దశ అంటారు. ఒక సూత్రం కూడా ఉంది, నాశ కారణ లయ. అంటే కారణ స్థితికి చెందడమే, కారణ స్థితిని చెందడమే లయం, నాశనం అంటారు. కారణ స్థితిలోకి మారిపోవడమే నాశనం అంటారు. అంటే మనసు ఎప్పుడైతే కారణ స్థితిలోకి మారిపోతుందో మనసు మూల ప్రకృతి ద్వారా వచ్చింది, మూల ప్రకృతిలోకే వెళ్ళిపోతుంది. ఆ మూల ప్రకృతిలోకి వెళ్ళిపోయినప్పుడు రాగద్వేషాలన్నిటి క్షీణిస్తాయి. ఇది మనము అష్టాంగ యోగ విధానం గురించి చాలా మంది అనుకుంటారు ఇదొక యోగ విధానం, ఇంకొక వే ఉంటుంది, ఇంకొకటి వే ఉంటుంది. ఏముంటుంది? ఎవరికైనా ధ్యానము నుంచి రావాల్సిందే. ధ్యానానికి ముందు వేరు వేరు ఎంచుతూ ఉంటారు. ఎక్కడికో తీసుకెళ్తారు, ఏదో చేస్తారు, ఇవి చేయొచ్చు. కనుక ఆ స్థితి వేరు. అర్థమైందా? మనకు అంటే ధ్యానానికి ముందు కొన్ని ప్రక్రియలు వాళ్ళు చేసి అంటే ధ్యాన స్థితిని కలిగించడం కోసం, ఏకాగ్రత కోసము రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ అక్కడికి ఆగిపోతారు. ధ్యానం తర్వాత వాళ్ళకి ఏం తెలియదు. ఒక ఏకాగ్రత వస్తేనే అదే ధ్యానం అనుకుంటారు. కానీ మనస్సు ఏకాగ్రతకు వచ్చి ఏకాగ్రత నుంచి సూక్ష్మీకరణం చెందుతూ ఉండాలి. ఏకాగ్రత అంటే స్థూల విషయంలో ఏకాగ్రత ఉంటేనే సరిపోదు. స్థూలము అంటే కళ్ళకు కనిపించే వాటి మీద ఏకాగ్రత వస్తుంది వాళ్ళు చెప్పేది ధ్యానం ద్వారా. కాస్త నిద్ర వచ్చినట్టు, రిలాక్స్ వచ్చినట్టు, స్థిరత్వం వచ్చినట్టు అనిపిస్తుంది, అంతేగా, ఇంకేముండదు. అలా మనము ప్రయత్నం చేసి అంటే ఇక ఈ విధానం అష్టాంగ యోగ విధానమే సరి అనేది పతంజలి మహర్షి యొక్క యోగ విధానమే సరి అయింది. అన్ని కూడా యోగాలు దీని నుంచి వచ్చాయి. దీని నుంచి వేరు వేరు చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా స్థిరత్వం పొందడం గురించి ప్రయోగం. రెండేమో వాళ్ళ యొక్క పేరు రావాలంటే ఈ పతంజలి పేరు ఎందుకు పెట్టుకోవడం, నాదే యోగ, భిక్షమయ్యే యోగ, ఋషి ప్రభాకర్ యోగా అంటే వాళ్ళదే యోగా. అది అంటే కొంచెం డిఫరెంట్గా వాళ్ళ ఉనికిని చాటి చెప్పడం కోసము ప్రయత్నాలు చేస్తారు చాలామంది. రజనీష్ యోగా, మహేష్ యోగా అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని పతంజలి నుంచి వచ్చినాయి. కానీ వాళ్ళ పేరును ఫేమస్ చేయాలని అట్లా పెట్టుకోవడం జరిగింది. పిరమిడ్ యోగా అన్నీ ఇవన్నీ. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం, ధ్యానమే యోగా. అక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోయారు. కారణం ఏంటంటే మామూలు జనానికి కూడా యోగ యొక్క లోతు తెలియకపోవడం ద్వారా ఏమి చెప్తే అది యోగా అంటారు. చక్కగా కూర్చోబెట్టి కళ్ళు ముచ్చుకోండి ఇదే యోగా అంటే యోగా అనుకుంటారు. ఏ విధంగానైతే విలోచనుడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ కథ చెప్పాను. ఆ నీటి దగ్గరికి తీసుకెళ్ళి నీటి లోపల వాళ్ళ ప్రతిబింబాన్ని చూపెట్టి ఇదే ఆత్మ అని చెప్తే వాడు విలోచనుడు సరే అనుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతడు రాక్షస నాయకుడు కనుక, రాక్షస రాజు కనుక. కానీ ఇంద్రుడు దేవతల రాజు కనుక ఈ ప్రతిబింబం ఎట్లయితుంది ఆత్మ అని మళ్ళీ వెళ్తాడు, చివరికి ఆత్మవిద్యను పొందుతాడు. ఇప్పుడు జనం ఎలా ఉన్నారంటే విలోచనుని లాగా ఉన్నారు. నీడను చూపెట్టినామనుకో మనము నీళ్ళలో కనిపించే నీడ ప్రతిబింబాన్ని ఇది నీ ఆత్మ అంటే కూడా నమ్ముతారు. అక్కడి వరకు వాళ్ళ ఆశ్రమం లోపల ఒక పెద్ద కుంటను తయారు చేసి ఆ కుంట లోపల భక్తులందరినీ తీసుకెళ్ళి చూపెడతారు. చూసుకోండి అదే మీ ఆత్మ, గురుగారు చెప్పారు కదా అదే మీ ఆత్మ అని అనుకుంటారు. ఏదో వాళ్ళ గురువుని తలుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ స్థితిలో ఉన్నారు జనం. అంటే నీటిలో మన ప్రతిబింబాన్ని చూపెట్టిన ఇది మీ ఆత్మ అంటే నమ్మే అంత సోమరులు ఉన్నారు, అలాంటి తామసికులు ఉన్నారు, అలాంటి నిమ్న స్థాయి మనుషులు ఉన్నారు. కనుక ఏ యోగ అయినా ఫలిస్తుంది. కానీ నిజమైన యోగ ఇది మాత్రమే పతంజలి యోగ. మనం చెప్పుకునేదే నిజమైన యోగ. ఎవరు ఉన్నత స్థాయికి రావాలన్నా చివరికి ఈ స్థితికే రావాలి. ఈ సాధనలోనే వచ్చి సాధన చేసి ముక్తి వరకు వెళ్ళొచ్చు. లేకుంటే వెళ్ళలేరు, మధ్యలోనే ఆగిపోతారు. మధ్యలోనే మృత్యును జయించకుండానే మృత్యును
పొందుతారు. కానీ ఈ యోగ విధానము మృత్యుని జయింపజేస్తుంది. మృత్యుని జయించడం అంటే ఏంటిది? మనము మృత్యువును ఎప్పుడు కోరుకుంటే అప్పుడు పొందొచ్చు. అంటే మోక్షం లభిస్తుంది కనుక మనము శరీరాన్ని ఎప్పుడు వదలాలనుకుంటే అప్పుడు వదిలేయచ్చు. అంటే శరీరం నుంచి ఆత్మను బయటికి తీసుకెళ్లడం, లోపలికి తీసుకురావడం అనేది సులువు అవుతుంది. ఆ స్థితి వస్తుంది. అది మోక్షం, అది మృత్యుంజయత్వం అంటారు. అమరత్వం అంటే ఏంటిది? అమరత్వం అంటే ఈ ఆత్మ ఈ మరణ ధర్మం ఉన్న శరీరం నుంచి వేరైపోయి అమరం అవుతుంది. తన స్వరూపాన్ని పొంది బ్రహ్మ లోపల పరాంత కాలము మోక్షానందాన్ని అనుభవిస్తుంది. అత్యంత సుఖం, తత్ర అత్యంతిక సుఖం మోక్షం. అలాంటి స్థితి రావాలంటే మాత్రం ఈ విధానంలోకే రావాలి. కానీ ఏదో ఒక స్థితి స్థిరంగా ఉన్నాం సరిపోతుంది. చాలా మంది ఎందుకు చేస్తారు? యోగా ఏకాగ్రత కోసం చేస్తారు, తర్వాత శాంతి కోసం చేస్తారు. అవి రెండు లభించాయి అనుకోండి, అవి తాత్కాలికంగా లభించిన మాకు ధ్యానం సిద్ధించింది అనుకుంటారు. మనసు ఏకాగ్రమైపోయింది, తర్వాత మనస్సు శాంతమైపోయింది. సరే ఇంకేంది, మాకు యోగ సిద్ధించింది, ఇదే ధ్యానం, ఇదే సమాధి, ఇదే మోక్షం, ఇదే ముక్తి అనుకుంటారు, ఆగిపోతారు, అక్కడే ఉంటారు. ఇంకేం సాధన ఉండదు. రోజు అలా చేసుకుంటూ ఒకరోజు మృత్యు వస్తుంది, మళ్ళీ ఏదో ఒక జన్మను అనుభవిస్తారు. కానీ జన్మరాహిత్యం రాదు, మోక్షం ప్రాప్తి జరగదు. ఇదండి మనం అంటే కొంచెం సంక్షిప్తంగా యోగశాస్త్రం గురించి. మీకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. గురుజీ, మరి ఇప్పుడు పరాంతకాలం తర్వాత మళ్ళీ జన్మ వస్తుంది కదా, అది మన ఇష్టమా కావాలంటే, లేకపోతే పరాంతకాలం తర్వాత మళ్ళీ జన్మ వస్తుంది. అది ఈశ్వరుని ఆధీనంలోనే జరుగుతుంది. మనం ఉండాలన్నా ఉండనివాడు, మన సమయం కాకముందు రానివాడు. అంటే చాలా మంది అనుకుంటారు కదా, మోక్షములో ఉన్న వాళ్ళంతా సమాజ సేవ చేయడం కోసం పుడతారంటే అలా పుట్టడానికి కూడా వీల్లేదు. పరాంత కాలం కాగానే ఉండడానికి వీల్లేదు, పరాంత కాలం కంటే ముందు రావడానికి వీల్లేదు. ఖచ్చితంగా 36,000 సార్లు, అంటే 36,000 ఇంటూ 864 కోట్ల సంవత్సరాలు మాత్రమే నిమిషము సెకండ్లతో సహా ఆత్మ బయటకు వచ్చేస్తుంది. అంతే. మనం ఏ సమయం లోపల ముక్తి పొందినామో సాయంత్రం 4 గంటల 15 నిమిషాల 3 సెకండ్లు, సేమ్ సాయంత్రము 4 గంటల 15 నిమిషాల 3 సెకండ్లకు మళ్ళీ బంధంలోకి వచ్చేస్తుంది. అంత ఖచ్చితంగా ఉంటుంది కనుక మన ఆధీనం ఏముంటుంది. గురుజీ, ఇంకొక జన్మ, ఇప్పుడు మన ప్రారబ్ధ కర్మ అన్నది ఎన్ని జన్మలది? ఒక జన్మ లేకపోతే 7 జన్మల? చెప్తానమ్మా. ఓకే. మ్యూట్ చేయండి వేరే వాళ్ళు ఎక్కడ. ఓకే. అయితే ప్రారబ్ధ కర్మలు అంటే ఏంటంటే, మనము ప్రతి జన్మ లోపల కర్మలు చేసుకుంటాము. ప్రస్తుతానికి ఈ జన్మలో ఉన్నాం. మనం ఈ జన్మ లోపల మనము కర్మలు చేస్తున్నాము. పోయిన జన్మలోని సంచిత కర్మలు కూడా ఉన్నాయి. పోయిన జన్మలోని సంచిత కర్మలు, ఈ జన్మలో చేసిన క్రియామాన కర్మలు, మనకు మిగిలిన ప్రారబ్ధ కర్మలు, ఇవన్నీ కలిసి మళ్ళీ సంచిత కర్మలోనే చేరిపోతాయి. అంటే ఈ జన్మలో చేసిన కర్మలు అంటే పుట్టిన నుంచి మరణ పర్యంతం. తర్వాత పోయిన జన్మ మనకు వచ్చిన ప్రారంభం లోపల భోగించగా మిగిలినది కూడా మిగులుతుంది, భోగించనిది మిగిలి ఉంటుంది. ఆ తర్వాత క్రియామాన కర్మలు. ఎవరో సౌండ్ వస్తుంది, మ్యూట్ చేయండి. హలో హలో చెప్పండి.
హలో, చెప్పండి చెప్పండి. ముక్తి అంటే అర్థమైంది సార్? ముక్తి అంటే ఆత్మ ప్రకృతి బంధం నుంచి విడివడి పరమాత్మలో ఉండడాన్ని ముక్తి అంటారు. థ్యాంక్ యూ సార్. మహోదయ, ఋషులు మునులు వీళ్ళందరూ అది జ్ఞానం పొంది భగవంతుని ద్వారా జ్ఞానం తెలుసుకున్నారు. ముక్తిని పొందిన తర్వాత మనకి ఈ విషయాలని చెప్తున్నారు జనక మహారాజు వాళ్ళందరూ కూడా. చెప్తానమ్మా. విజయలక్ష్మి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ ఋషులు మునులందరూ ముక్తి పొందిన తర్వాత జ్ఞానం చెప్పారా అనేది. సమాధి స్థితి నుంచి జ్ఞానాన్ని చెప్పే స్తోమత వస్తుంది. ఇక్కడ సమాధి 2 రకాలుగా ఉంటుంది: సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధిలో కూడా మనిషికి జ్ఞానం లభిస్తుంది. అంటే ఋతంబర ప్రజ్ఞ అంటే భౌతిక విషయాల గురించి చెప్పే శక్తి వస్తుంది, అంటే మంత్రదృష్ట కాగలడు. కానీ అంతకంటే గొప్ప స్థితి ఏంటంటే ఈశ్వర ప్రాప్తి పొందిన తర్వాత చెప్పే మాటలు ఇంకా గొప్పగా ఉంటాయి. అంటే కనీసం సంప్రజ్ఞాత సమాధి అయిన పొందని ఋషి ఉండడు. అంటే వాళ్ళు అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల కూడా కొన్ని విషయాలు వాళ్ళ స్ఫురణలోకి వస్తాయి. అట్లాంటి విషయాలు కూడా చెప్తారు. కానీ ఎప్పుడైతే సంప్రజ్ఞాత సమాధి పొందుతాడో ఒక సాధకుడు తప్పకుండా సంప్రజ్ఞాత సమాధి కూడా పొందగలడు. ఎందుకంటే సంప్రజ్ఞాత సమాధి పొందడమే పెద్ద పరిశ్రమ. కనుక వీళ్ళందరూ కూడా అంటే నాకున్న జ్ఞానం ప్రకారము అందరూ కూడా ఈశ్వర ప్రాప్తి పొందిన తర్వాతనే ఈశ్వరుని సాన్నిధ్యం లోపలనే మంత్రాలకు అర్థాలు రాయడం జరిగింది. మనకు ఈ గ్రంథాలను రచించి ఇవ్వడం జరిగింది. అంటే ఈశ్వర ప్రాప్తి తర్వాత రాసినాయి అని మనం నమ్మచ్చు. ఇవన్నీ అమ్మా అర్థమైందండి. అంటే దయానంద మహర్షి కూడా అదే విధంగా అన్నట్టు ఈశ్వర సార్ అంటే ముక్తి పోలేగానే సాక్షాత్కారం అయిన తర్వాత తెలుసుకొని భగవంతుని తెలుసుకొని ఇవన్నీ రాశారు. ఇక్కడ ఒకటి ఇంకో విషయం కూడా మీ అందరికి చెప్పాలి. ముక్తి 2 రకాలుగా ఉంటుంది: జీవన్ముక్తి, నితాంత ముక్తి అని. జీవన్ముక్తి అంటే ఎప్పుడైనా కానీ జీవన్ముక్తి రానిది నితాంత ముక్తి రాదు. జీవన్ముక్తి అంటే బ్రతికి ఉండగానే ఈశ్వరుని ప్రాప్తి పొందడం. అంటే బ్రతికి ఉండగానే అంటే అర్థం ఏంటంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మ పరమాత్మను పొందుతుంది. అది దాన్ని జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి కాగానే శరీరం క్షీణించదు. కారణం ఏంటంటే ఈ శరీరం అనేది ప్రారంధం ద్వారా వచ్చింది. ఆ ప్రారంధ కర్మలు క్షీణించేదాకా ఈ శరీరం ఉంటుంది. దానికి ఒక సూత్రం ఉంది: చక్ర భ్రమణవత్ ధృత శరీర. అంటే ఏ విధంగానైతే కుమ్మరి సారే కట్టెను వదిలేసిన తర్వాత కొద్దిసేపు తిరుగుతుందో అదే విధంగా మనం ముక్తి పొందినాక కూడా మన ప్రారంధం ఉన్నంత వరకు ఈ సారే అనేది తిరుగుతుంది. చక్రం అనేది చక్ర భ్రమణవత్ ధృత శరీర. ఈ శరీరం అంటే పరమాత్మను పొందినాక కూడా ఈ శరీరము అలానే ఉంటుంది ప్రారంధము నశించే వరకు. అంటే ఉదాహరణకు ప్రారంధం ఇంకొక 15 ఏళ్ళు ఉందనుకోండి, ముక్తి లభించినాక, జీవన్ముక్తి లభించినాక ఆ 15 ఏళ్ళు బ్రతకవలసి ఉంటుంది. 20 ఏళ్ళు ఉందనుకో 20, 50 ఏళ్ళు ఉంటే 50, ఇంకా 60 ఏళ్ళు ఉందనుకోండి 60 ఏళ్ళు బ్రతకవలసి వస్తుంది. ఆ టైం లోపల ఈ ఋషులు ఏం చేశారంటే, అంటే ఎవరైనా మహర్షి దయానందరే కావచ్చు ఇంకెవరైనా కానీ వాళ్ళకున్న జ్ఞానం రోజు కూడా ఒక ఏ విధంగానైతే మంచి ఆవు పాలిస్తుందో వాళ్ళకు కూడా సమాధిలో అనేక విషయాలు బయటకు వస్తుంటాయి. వాళ్ళు బ్రతుకున్నంత కాలము దాన్ని గ్రంథస్థం చేస్తూ ఉంటారు, శిష్యులకు చెప్పి గ్రంథస్థం చేయిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎప్పటి వరకు నితాంత ముక్తి పొందే వరకు. నితాంత ముక్తి ఎప్పుడు పొందుతారు? వీళ్ళ ప్రారంధం క్షీణించిన తర్వాత శరీరం నశిస్తుంది. శరీరం నశించిన తర్వాత ఆత్మకు ఈ శరీరానికి ఉన్న సంబంధము పూర్తిగా విచ్ఛిత్తైపోతుంది. దానినే నితాంత ముక్తి అంటారు. అప్పటి వరకు రాస్తుంటారు పుస్తకాలు. ఆ పుస్తకాలే ఋషి గ్రంథాలు అంటే. ధన్యవాదాలు. ఈ విధంగా మనము ప్రయాణం చేయాలి. అందరూ కూడా యోగ సాధన చేయాలి. అందులో యమము, నియమము, ఆసనం, ప్రాణం ప్రతిదీ ఇంపార్టెంటే. ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. పరస్పర ఆధారం కూడా ఉంది. ఒకదానికొకటి సహకరించుకుంటాయి. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి, ఒకదానికొకటి సహకరించుకుంటాయి. పరస్పర సహకారం ఉంది. అంటే యమము ద్వారా నియమం, నియమం ద్వారా ఆసనం, ఆసనం ద్వారా ప్రాణాయామే కాకుండా ప్రాణాయామం కూడా యమానికి సహకరిస్తుంది. అంటే ఎవరైతే ప్రాణాయామం బాగా చేయగలరో వాళ్ళు అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్య, అపరిగ్రహం అనేది కూడా సాధించడానికి వీలు కలుగుతుంది. అంటే ప్రతి అంగము
ఈ 8 అంగాల లోపల ప్రతి అంగము కూడా పరస్పర సహకారం చేసుకుంటాయి, ఒకదానికొకటి సహకరిస్తుంటాయి. కనుక దేనిని కూడా మనము అశ్రద్ధ చేయకూడదు, అన్నీ పాటించాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్నిటి గురించి కూడా సమానంగా సాధన చేస్తూనే ఉండాలి. చేసిన తర్వాత అవి ఫలించాయి అనుకోండి, ఇంకా అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. కనుక మనము ఎప్పుడు నిరంతరం సాధన. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢభూమి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢభూమి. మనము ఆ భూమి, నిజమైన భూమి, దృఢభూమి అంటే మానసిక స్థితి, చిత్తం యొక్క స్థితి, ఏ స్థితికి వెళ్ళాలి? నిరుద్ధ స్థితికి వెళ్ళే వరకు మనం సతు దీర్ఘకాల నిరంతరము దీర్ఘకాలము శ్రద్ధతోని సాధన చేస్తూనే ఉండాలి. అంటే ఆత్మ ప్రాప్తి కలిగే వరకు నేతి 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 అంటూ ముందుకు వెళ్ళిపోతుంది. నా ఇతి ఇంతే కాదు, ఇంతే కాదు, ఇంతే కాదు, ఇంతే కాదు. ఈ ప్రకృతిలోని దృశ్యాలు, శబ్దాలు ఇవి కావు, ఆత్మ కూడా కాదు అని పరమాత్మను పొందగలగాలి. ఆ పరమాత్మను పొందిన తర్వాత మనము ఇక చేయవలసింది లేదనిపిస్తుంది, ఇక తెలుసుకోవలసింది లేదనిపిస్తుంది, ఇక సాధించవలసింది లేదని ఒక స్థితి వస్తుంది మనసుకు. అదే గొప్ప స్థితి. ఆ స్థితి వచ్చే వరకు మనము సాధన అనేది చేస్తూనే ఉండాలి. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. నమస్తే గురూజీ, ఒక చిన్న ప్రశ్న అండి. అడగను. నిన్న జయశ్రీ గారు అడిగినప్పుడు ఏమని అడిగారంటే వారు ఆత్మ పరంత కాలంలో ఈశ్వరుని యందు ఆనందాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ బయటికి వస్తుంది కదా, మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు అది గుర్తుంటుందా వారికి? అంటే ఆనందాన్ని అది గుర్తుండదు కదా. గుర్తుండదు. అయితే ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అంటే ఆత్మ వరకు చేరుకోవడం సంప్రజ్ఞాత సమాధి అయితే, ఆత్మ నుంచి పరమాత్మని చేరుకొని పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందడాన్ని, జీవన్ముక్తి అవ్వడాన్ని మనం అసంప్రజ్ఞాత సమాధి అయితే. అవును, అడగండి. మీ వాయిస్ రావట్లేదు. అవును అవును, వినపడుతుంది. ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధిలో కూడా ఈశ్వరుని యొక్క ఆనందాన్ని పొందుతున్నది ఆత్మ. మరియు మనిషి శరీరాన్ని వదిలిన తర్వాత కూడా పరాంత కాలం వరకు ఆత్మ ఆనందాన్ని పొందుతుంది. కానీ ఈ రెండు విషయాలలో మరి ఆత్మకి మళ్ళీ పుట్టినప్పుడు అంటే మళ్ళీ ఎప్పుడైతే జన్మ తీసుకున్నప్పుడు ఆనందం యొక్క విలువ తెలియనప్పుడు, అంటే ఆనందాన్ని గుర్తు లేనప్పుడు, స్మృతిలో లేనప్పుడు మనకి ఈ విషయాలన్నీ ఋషులు ఏ రకంగా చెప్పగలిగారు? అంటే ఆత్మ ఈ రకంగా ఆనందాన్ని పొందుతుంది ఈశ్వరుని యందు అని, అంటే గుర్తుండదని అన్నారు కదా. గుర్తు అంటే నితాంత ముక్తి పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తే గుర్తుండదు. కానీ ఇక్కడ ఏంటి, ఈ శరీరంలోనే సాధనిస్తున్నాం, ఈ శరీరంలోనే ఉన్నాం, ఈ శరీరంతో సంబంధం పోలే మనకు. శరీరంతో సంబంధం పోలే. కానీ అసంప్రజ్ఞాత సమాధిలో ఈశ్వరునితో మనం ఎప్పుడైతే మమైకం అవుతామో మళ్ళీ ఇక్కడికి ప్రకృతి వచ్చినప్పుడు అక్కడ పొందిన జ్ఞాపకాలు ఉంటాయా మనకి? జ్ఞాపకాలు అంటే దాన్ని ఈ భౌతిక శబ్దాల్లో చెప్పే విధంగా ఉండదు. అది దాన్ని ఏమంటారంటే అచింతవ్యము, అంటే మనస్సు ద్వారా చింతించరాదు, అది అంటే ఆలోచించరాదు. అది వేరే ఒక ఆనందాన్ని. అందుకే ఒక సూత్రం వస్తుంది మనకి సాంఖ్య దర్శనం వల్ల. అంటే సుషుప్తి, సమాధి, మోక్ష, బ్రహ్మరూపం తోటి, అంటే సమాధి కానీ మోక్షం కానీ తర్వాత సుషుప్తి కానీ బ్రహ్మరూపంగా ఉంటుంది. అంటే బ్రహ్మరూపం బ్రహ్మకి ఏ విధంగానైతే ఆ టైం లోపల, అంటే బ్రహ్మరూపం అంటే ఏంటంటే బ్రహ్మకి ఎలాంటి క్లేశాలు ఉండవు, అంటే క్లేశాలు రేపకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను నేను ప్రసుప్త స్థితి అని. ప్రసుప్త స్థితి సుషుప్తం లోపల ఉంటుంది, అంటే రాగద్వేషాలు క్షీణించినట్టే ఉంటాయి, కానీ క్షీణించవు కదా, అలా ఉంటుంది. ఇక్కడ కూడా ముక్తిలో కానీ సుషుప్తిలో కానీ తర్వాత సమాధిలో కానీ ఒక రకంగా ఒకే రకంగా ఉంటుంది. అంటే ఏమీ తెలియదు, కానీ మనం బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క విషయాన్ని కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అయినా కానీ మోక్షం గురించి, ఈశ్వరుని గురించి ఇక్కడ అంటే తాను దర్శించుకొని ఆ విషయాన్ని చెప్తాడు. జరిగినది కాకుండా వేద విషయాలను కొంచెం విపులీకరించి చెప్తాడు అన్నట్టు. ఒక వేదంలో చెప్పబడిన విషయాన్ని కొంచెం విపులంగా చెప్తాడు. ఇంకొకటి మోక్షం యొక్క చెప్పగలరు, కానీ దానికి ఈ భాష సరిపోదు మోక్షం గురించి చెప్పడానికి.
లేకపోతే మనకు ఉపమానాలు కూడా దొరకవు. అంటే ఇలా ఉంటది, మోక్షం అంటే చంద్రుల్లాగా ఉంటది, మోక్షం అంటే నక్షత్రంలా ఉంటది అని చెప్పడానికి లేదు. లేదు లేదు లేదు. ఉపమానం దొరకదు. కాకుంటే ఓకే. ఏంటంటే ఒకటి ముక్తి నుంచి రిటర్న్ అయిన అంటే మనిషి కంటే కూడా జీవన్ముక్తి పొందిన మనిషికి ఎక్కువ పరిచయం ఉంటుంది. ఎందుకంటే అదే శరీరం లోపల అదే చిత్తంతోనే ఉన్నాడు కనుక. ఉన్నాడు కనుక అదే డౌట్ వచ్చింది నాకు. అదే ఒక ముక్తి పొందిన వచ్చిన మానవుడు ఎట్లుంటాడు? సర్వసాధారణ మానవుడు లాగా ఉంటాడు. కానీ మోక్షం పొంది అంటే జీవన్ముక్తి పొందిన వ్యక్తి చాలా ప్రజ్ఞుడిగా ఉంటాడు, అద్భుతంగా ఉంటాడు, ప్రపంచాన్ని శాసించాడు. చాలా తేడా ఉంటుంది. అదే. ఓకే. ధన్యవాదాలు. ఇంకెవరైనా ఉన్నారని? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎవరికి ఎటువంటి ప్రశ్నలు లేవా ఇంకా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎవరికి ఏం లేవట అండి. ఓకే. ఇప్పుడు ఈ యోగ సాధన లోపల మనము ముఖ్యమైన ఘట్టాన్ని చదువుకోవడం జరిగింది. అంటే ముఖ్యమైన విషయాలు యోగ సాధన లోపల ఈ విషయాల గురించి మనము ఇంకా ప్రాక్టికల్‌గా దీన్ని ఈ ఒక ఎక్స్‌పీరియన్స్ పొందాలి. అంటే సాధన రూపంలోకి మార్చేసి జ్ఞానాన్ని మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలుసుకోవాలి. ఇది దీంట్లో ఇంకా చాలా చాలా విషయాలు, అంటే విభూతి పాదం కూడా ఉంది. విభూతి పాదం లోపల విభూతులు అంటే మనం యోగ సాధన చేస్తుంటే విభూతులు ఏం లభిస్తాయి అనేది కూడా ఉంది. కానీ అవి కొంచెము అంటే కాంట్రోవర్సీ ఉంటాయి. అంటే అవి జరిగాయా? జరుగుతాయా? అనేది కనుక వాటిని కొంచెం పక్కకు పెడదాం మనం విభూతి పాదం లోపల. కొన్ని ఇంకా గూడా ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మాట్లాడదాం. కొన్ని నాకు గూడా అంటే నేను ఏదైనా విషయం చెప్పాలంటే నాకు దాని మీద నమ్మకం కలగాలి నాకు. అట్లా కొంతనన్నా నమ్మకం కలగకుండా నేను చెప్పలేను. పుస్తకంలో ఉన్నది మాత్రమే. అలా అంటే ఇప్పుడు మన విషయాలన్నీ కూడా నేను నాకు నమ్మకం ఉన్న విషయాలనే చెబుతూ వచ్చాను, సూత్రాలు గూడా. తర్వాత గూడా ఇంకా ఏమైనా అట్లాంటి నాకు నమ్మకం కలిగించే సూత్రాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడి వరకు సాధన పాదము, సమాధి పాదము 2 అయిపోయినట్టే. సాధన పాదం గూడా అయిపోయినట్టే. ముఖ్య విషయాలన్నీ వచ్చేసినాయి. హ్మ్. అంటే ఈ 2 పాదాల లోపల ముఖ్యమైన ఇంపార్టెంట్ అనేది వచ్చేసింది. వితర్క భారతి చుట్టుపక్కల బాగుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటదండి. ఏం డౌట్ అంటే కర్మలు అనేటివి భోగించకుండా నశించవు. మనకు ఇందాక చెప్పినట్టు సంచిత కర్మలు ఇది బాగా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. సంచిత కర్మలంటే మనము కోటాను కోట్ల మానవ జన్మల్లో తయారైన పాపపుణ్య కర్మలు సంచిత కర్మలంటే. అంటే ఈ జన్మ లోపల సంచిత కర్మలంటే అంటే మనకు ఈ కర్మల లెక్కింపు ఎప్పుడు జరుగుతుందంటే మనిషి ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఈ శరీరంలో చేసుకున్న కర్మల యొక్క పాపపుణ్య కర్మల యొక్క సంస్కారాలు, తర్వాత ఇంతకుముందు సంచిత కర్మల్లో ఉన్న పాపపుణ్య సంస్కారాలు, తర్వాత ఈ జన్మ కోసం వచ్చిన ప్రారబ్ధ కర్మల్లో కూడా కొన్ని మిగిలి ఉండొచ్చు, అన్ని అనుభవించకపోవచ్చు, పాపం కానీ పుణ్యం కానీ. ఇవన్నీ కలుపుకొని లెక్కేస్తే 50% పాపము 50% పుణ్యము అయితే మళ్ళీ మానవ జన్మ వస్తుంది. 50% కంటే పాపము అధికంగా ఉంటే మానవ జన్మ రాదు. అప్పుడు వేరే భోగయంలోకి వెళ్ళవలసి ఉంటుంది. మానవేతర ప్రాణి జన్మ వస్తుంది మనకు. ఇక్కడ
మనము పుణ్యం పర్సెంటేజ్ ఎంత పెంచుకుంటే అంత ఉత్తమమైన మానవ జన్మ వస్తుంది. ఉత్తమమైన మనం ఏం చేయాలంటే ప్రతి మానవుడు పుణ్యకర్మలు అధికంగా చేయాలి. పాపపు కర్మలను అసలే చేయకుండా లోపలున్న పాపాన్ని కూడా క్షీణింపజేసే విధంగా తపస్సు చేయాలి. అది ఎంత క్షీణిస్తుంటే దాన్ని 10%, 5%, 2%, 1% అట్లా క్షీణింపజేయాలి. అసలు పాప సంస్కారాలే లేకుండా చేసి పడేయాలి. అప్పుడు మన లోపల సత్వగుణం అనేది, అంటే పాపం యొక్క పర్సెంటేజ్ని బట్టి ఈ రాసికం తామసికం ఉంటాయి, పుణ్యం యొక్క పర్సెంటేజ్ని బట్టి సాత్విక గుణం ఉంటుంది. మనం చేయవలసిన సాత్విక గుణాన్ని పెంచాలంటే పుణ్యాన్ని పెంచుకోవాలి. పుణ్యాన్ని పెంచుకోవాలంటే పుణ్యకర్మలు చేయాలి, పాపకర్మలు తగ్గించాలి, లోపలున్న పాప కర్మాశయాన్ని కూడా తగ్గించాలి తపస్సు ద్వారా. అప్పుడు మనలో సత్వగుణం పెరుగుతుంది. అలా మనకు జన్మ లభిస్తుంది. ప్రారబ్ధము అంటే ఏంటంటే, ఇప్పుడు మనిషి చనిపోయే ముందు ఇవన్నీ లెక్క చేసిన తర్వాత మనకు అంటే పర్సెంటేజ్ మాత్రమే చూస్తాడు ఈశ్వరుడు. అంటే టోటల్ అన్ని కలిపితే పర్సెంటేజ్ లోపల పాపము పుణ్యము అనేది చూసి, పుణ్యం అధికంగా అయిన పర్సెంటేజ్లో ఉంటే మానవ జన్మలోకి పంపుతాడు. ఇక్కడ సంచిత కర్మల్లో లెక్క జరుగుతుంది కదా, సంచిత కర్మ లోపల కొన్ని కోటి పాపాలు ఉన్నాయి, కోటి పుణ్యాలున్నా మానవ జన్మ వస్తుంది. కోటి పాపాలున్నాయి, కోటి పుణ్యాలున్నా, అంటే ఈ కోటి ఆ కోటికి సమానం కనుక మానవ జన్మ. కానీ ఈ కోటి పాపాలు కోటి పుణ్యాలు ఒక జన్మలో 100 సంవత్సరాల లోపల భోగించరాదు కనుక ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అందులో 100 ఇందులో 100 తీసేసుకొని వీటిని పాకం చేస్తాడు. విపాకము అంటారు చూడండి. విపాకము చేసిన ఈ కర్మలనే ప్రారబ్ధము అంటారు. విపాకము అంటే ఫలించడానికి అనుకూలం చేస్తాడు. అంటే ఇందులో 100 ఇందులో 100 ఫలించే విధంగా తయారు చేయడాన్ని విపాకం అంటారు. ఆ విపాకం ద్వారా ఏర్పడ్డ ఆ కర్మాశయాన్ని ప్రారబ్ధ కర్మాశయం అంటారు. ఆ ప్రారబ్ధము తప్పకుండా ఈ జన్మలో భోగించకుంటే మళ్ళీ సంచితంలోకి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ అనుభవించవలసి వస్తుంది. అంటే ప్రారబ్ధాన్ని, అంటే ఏ కర్మనైనా మనం అనుభవిస్తాము, కానీ మనం సాధన చేస్తే ప్రారబ్ధాన్ని మాత్రమే అనుభవించవలసి ఉంటుంది. అంటే ప్రారబ్ధాన్ని తప్పించుకోలేము మనం. అంటే మనము క్లేశ సమాప్తి చేసుకొని యోగ సాధన ద్వారా సంచిత కర్మలను తగ్గించుకోవచ్చు అంతే. అంటే సంచిత కర్మలు అంటే ఇప్పుడు చూడండి, 1 కోటి పుణ్యాలున్నాయి, 1 కోటి పాపాలున్నాయి. ప్రారబ్ధం లోపల ఎన్ని వచ్చినాయి? 100 పాపాన్ని తీసుకున్నాడు, 100 పుణ్యాన్ని తీసుకున్నాడు, 100 కర్మలు తీసుకున్నాడు. కానీ కోటి కర్మలు ఉన్నాయి. ఇక్కడ ఈ 100ను మాత్రం తప్పకుండా భోగించాలి ఈ శరీరం ద్వారా. అంటే ముక్తి పొందిన తర్వాత, అంటే జీవన్ముక్తులైన తర్వాత ఈ 100లో ఎంత మిగులుతుందో మనము జీవన్ముక్తి పొందే సమయం వరకు అది మాత్రం భోగించినాకనే నిదాంత ముక్తి లభిస్తుంది. ఇక సంచిత కర్మల్లో మిగిలిన, అంటే 1 నుంచి 100 మాత్రమే తీసుకున్నాము, అంటే దాదాపు 99,99,99,000 అలా 900 అవి మట్టిగానే నశించిపోతాయి. అంటే ఇక్కడ మన రాగద్వేషాలు నశించాయి కనుక అవి ఫలాన్ని ఇవ్వవు. అంటే ఎంత లాభం అంటే యోగ సాధన చేస్తే అంత పాప పుణ్య కర్మాశయం అనేది నశించిపోతుంది. అంటే భోగించవలసిన, జన్మెత్తవలసిన అవసరం లేదు. కేవలం ప్రారబ్ధంలో మిగిలిన ఆ 20 30 భోగించవలసి ఉంటుంది. ఎవరైతే జీవన్ముక్తిని పొందుతారో వాళ్ళకి. ఇక ఈ సాధన అనేది ఒకే జన్మలో పూర్తి అవుతుందా అంటే ఒక జన్మలో పూర్తి కావచ్చు, కాకపోవచ్చు. కానీ యోగి ఎలా ఉండాలంటే తీవ్ర సంవేగాన మాసన్న, తీవ్రత కలిగి ఉండాలి. ఇదే జన్మలో సాధిస్తాను అన్నంత పట్టుదలతో చేయాలి. ఈ క్షణమే అన్నట్టు ఉండాలి ఎప్పుడైనా కానీ. ఈ క్షణమే, ఈ జన్మ కాదు, ఈ సంవత్సరం కాదు, ఈ నెల కాదు, ఈ వారం కాదు, ఈ రోజు కాదు, ఈ గంట కాదు, ఈ నిమిషం కాదు, ఈ క్షణం అన్నంత తీవ్రత ఉండడాన్ని తీవ్ర సంవేగాన మాసన్న అంటారు. అంత తీవ్రతతోని పనిచేయాలి. ఎప్పుడు లభిస్తుంది అనేది మనకు అవసరం లేదు.
ఇప్పుడే లభించాలనే పట్టుదలతో మాత్రము మనం చేయవలసి ఉంటుంది. అంత తీవ్రత అనేది అవసరము. ఇక మనము సాధనలో ఈ అష్టాంగ యోగ విధానమే చాలా చక్కటి విధానం, అందరికీ అనుకూలమైంది. దీనిలో ఏ సందేహాలను అడగండి, మీరు నేను ప్రశ్నలు అడగండి అంటే సందేహాలు లేకుంటే సంతోషమే, కానీ సందేహాలు ఉంటే మాత్రం తప్పకుండా అడిగి క్లారిటీగా తీసుకోవాలి. ఏమో మేము ఆసనం గురించి, ప్రాణాయామం గురించి, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి దేని గురించి ఉన్నా అడగండి. సమాధి స్థితిలో కూడా ఈ సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార, అసంప్రజ్ఞాత సమాధి, సబీజ సమాధి. మనం సమీజ సమాధి, అసంప్రజ్ఞాత సమాధిని ఒకటే అంటాము. సబీజం అంటే ఏంది, అసంప్రజ్ఞాత అంటే ఏంది, సంప్రజ్ఞాత ఏంది, నిర్బీజ ఏంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఏ డౌట్స్ ఉండదు. ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి చదివితేనే అది మనకు వంటపడుతుంది. ఒకటే కోణం నుంచి చదివినప్పుడు ఆ విషయం మనకు బాగా వంటపట్టదు. కనుక అన్ని కోణాల నుంచి తెలుసుకోవాలి. ఈ యమనియమాల్లో అన్ని పాటించవలసిందే. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవన్నీ, శౌచము, సంతోషము, తపస్సు, ఇందులోనే ఈ 10 లోపలనే మనకు ఈ 10ని పాటిస్తేనే మనం ఒక సాధన ప్రారంభించకున్నా పర్వాలేదు. ఇంకా మనం ఆసనంలో కూర్చోలేదు, సాధన చేస్తలేం, కానీ యమనియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నాం అనుకోండి, నువ్వు నడుస్తూ నడుస్తూ యోగి అయిపోతావు, తిరుగుతూ తిరుగుతూ యోగి అయిపోతావు, ఉద్యోగం చేస్తూ చేస్తూ యోగి అయిపోతావు, సంసారం చేస్తూ చేస్తూ యోగి అయిపోతావు. ఈ యమనియమాలు పాటిస్తే. ఈ యమనియమాలు పాటించడానికి కూర్చోవడం, ప్రాణాయామం చేయడం ఏం అవసరం లేదు. యమనియమాలు మనసు లోపల సంకల్పం చేసుకోవాలి అంతే. నేను యమనియమాలను పాటిస్తాను అంతే, పాటిస్తే అయిపోతుంది. అట్లా యోగి అయిపోతాడు. ఆ యమనియమాలను ఎవరైతే సక్రమంగా పాటిస్తారో వాళ్ళను ఆ యమనియమాలే కూర్చోబెడతాయి ఒక చోట. ఆ యమనియమాలే మనసును స్థిరం చేస్తాయి, ప్రత్యాహారాన్ని తీసుకొస్తాయి. ఆ యమనియమాలే నీ లోపల సమాధి ప్రజ్ఞ దాకా కూడా తీసుకెళ్తాయి, అంత గొప్ప శక్తివంతమైనవి. కనుక యమనియమాలను తప్పకుండా పాటించాలి. ఈ యోగ సాధన లోపల ఆసనాలు నేర్పడం, సూర్య నమస్కారాలు నేర్పడం అవన్నీ చేస్తుంటారు. అది శారీరక ప్రక్రియలు. దానివల్ల కూడా మన శరీరం స్థిరమవుతుంది. కానీ యమనియమాలు చాలా లోతుగా పనిచేస్తాయి ఇంకా. కానీ అన్నీ అవసరమే. శారీరక సాధన కూడా అవసరమే. ఈ యోగ ధర్మం అంటే యమనియమాలు పాటించడం అవసరమే. ప్రాణాయామము, ధ్యానం మీద కూడా బాగా ప్రయత్నం చేయాలి. కానీ వీటన్నిటి వెనుక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మరవరాని విషయము, జ్ఞానము అనేది సాధిస్తూనే ఉండాలి. జ్ఞాన సముపార్జన చేస్తూనే ఉండాలి. ఈ మోక్ష జ్ఞానము, ఆత్మ జ్ఞానం, వీటి అన్నిటి గురించి చదువుతూ ఉండాలి. ప్రకృతి జ్ఞానం ఇవన్నీ తెలియాలి. తెలివందే తత్వాల దర్శనం జరగదు. ఎందుకంటే జ్ఞానముతోని ధ్యానం చేయాలి. ఆ ధ్యానము విజ్ఞానాన్ని కలిగిస్తుంది. విజ్ఞానం అంటే వాటి ప్రత్యక్షాన్ని ఎంచుతుంది, యథార్థ స్థితిని కలిగిస్తుంది. కనుక మనం జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉండాలి. జ్ఞానాన్ని అయితే ఆపొద్దు. సాధన చేస్తుండాలి. సాధన జ్ఞానానికి పనికొస్తుంది, జ్ఞానం సాధనానికి పనికొస్తుంది. మళ్ళీ సాధన చేయడం ద్వారా జ్ఞానము బాగా ఉంటబడుతుంది. అదేవిధంగా జ్ఞానాన్ని మనము పొందడం ద్వారా సాధనను తీవ్రంగా చేయొచ్చు. ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటాయి. మన లోపల జ్ఞానం అనేది ముఖ్యం. అంటే ఈ రెండింటిని తీసుకుంటే ఇందులో సాధన చేయడం కూడా జ్ఞానం కోసం, విశిష్టమైన జ్ఞానం కోసమే సాధన చేస్తాం మనం. జ్ఞానాన్ముక్తి చివరగా జ్ఞానమే ముక్తినిస్తుంది. ఇవన్నీ కావు. మరి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకంటే జ్ఞానాన్ని కలిగించడం కోసం. సాధన చేసినప్పుడు షార్ప్ అవుతాం మనం. మన మెమొరీ షార్ప్ అవుతుంది, మన థింకింగ్ పవర్ షార్ప్ అవుతుంది, మన థింకింగ్ అనాలిసిస్ షార్ప్ అవుతుంది. అలా కనుక సాధన చేయాలి. సాధన ఏంది? జ్ఞాన సముపార్జనకు యోగ్యతను కలిగిస్తూ ఉంటుంది. మన లోపల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. కనుక ఎక్కువ జ్ఞానాన్ని మనం పొందగలం. ఆ విధంగా మనం బాగా పనిచేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? హరీష్ గారు బాగా రోజుల తర్వాత వచ్చారు, స్వాగతం. గురువు గారు, ఇది నాకు ఆఫీస్ టైం గురువు గారు, అందుకే నేను పాల్గొనలేకపోతున్నాను, క్షమించండి. పర్వాలేదండి, ఓకే. అంటే ఆదివారం అయితే పాల్గొనగలను, కానీ మిగతా టైంలో అది పాల్గొనడం అవ్వదండి. అవునవును, వారు మునిస్వామి గారు కూడా అంతే, సేమ్ ఇలానే. అతను కూడా కంప్యూటర్ ఆపరేటర్.
వారికి కూడా అవునవును. బిజీ ఉందంట ఎంపీడీ ఆఫీస్ లో. పర్వాలేదండి, మనం ఇది అయితే మీ వీడియోలు అయితే చూస్తున్నానండి. ఆ వీడియోల ద్వారా అయినా సరే జ్ఞానం సంపాదిస్తున్నాను. ఏదో ఒక రకంగా మన జ్ఞానం సంపాదించడమే ముఖ్యము. అది సాధన చేస్తారా, వీడియోల ద్వారా సంపాదిస్తారా, సత్సంగాల్లో సంపాదిస్తారా, స్వాధ్యాయం ద్వారా సాధిస్తారా, ధ్యానం ద్వారా సాధిస్తారా, ఎలానైనా సాధించండి, జ్ఞానాన్ని మాత్రం పొందాలి, అది ముఖ్యం. గురువుగారు ఇంకా నాకు చిన్న ఒక సందేహం ఇప్పటికే ఉందండి. చెప్పండి. ఇప్పుడు అడగచ్చా? అది అంటే ఈ టాపిక్ కాపీని అడగచ్చండి? అడగండి, నో ప్రాబ్లం. అది ఇప్పుడు మనం ఒక వ్యక్తిని పట్టుకున్నా సరే, లేకపోతే ఆ వ్యక్తి మెదడు పట్టుకున్నా సరే, మనకి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. ఇప్పుడు ఈ మనసులో ఏదైనా సరే ఆలోచన చేస్తే, ఈ మనసు అనేది జడ పదార్థం కదా. ఈశ్వరుడు అనేవాడు జడ పదార్థం చుట్టూ లోపల బయట వ్యాపించి ఉన్నా సరే, మనం ఎలాగైతే ఒక వ్యక్తిని పట్టుకుంటే అతని ఆలోచన ఎలాగో మనకు తెలియదు, ఈశ్వరుడు ఆ జడ పదార్థం చుట్టూ వ్యాపించినా సరే ఆత్మ ఏ ఆలోచన చేస్తుందో అతనికి ఎట్లా తెలుస్తుంది అనేసి ఇప్పటికీ సందేహం ఉంది. మళ్ళీ ఒకసారి అడగండి. అంటే మనం ఒక వ్యక్తిని మామూలు పట్టుకున్నా అతను ఏ ఆలోచన చేస్తుండో మనకి తెలియదు కదండి. తెలియదండి. అది మనసు కూడా ఒక జడ పదార్థం కదా. అవును. మనసులో ఈశ్వరుడు జడ పదార్థం లోపల బయట వ్యాపించి ఉన్నా సరే, అంటే మనం ఎలాగో ఒక వ్యక్తిని పట్టుకున్నట్టు అలాగా ఉన్నా సరే, మనసులో ఏ ఆలోచన చేసినా అది ఈశ్వరుడికి ఎలా తెలుస్తుంది అనేసి. అంటే ఒక చెడు ఆలోచన వచ్చింది అనుకోండి, అది ఈశ్వరుడి. హలో, ఈశ్వరుడికి వాయిస్ కట్ అవుతుందండి గురుగారు. ఈశ్వరుడికి ఎలా తెలుస్తుంది అనేది మీ సందేహం, అంతే కదా? అవునవును. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, అంటే మనసు లోపల వ్యాపించున్నాడు. మనం పట్టుకుంటే మనము శరీరాన్ని పట్టుకున్నాం కానీ శరీరం లోపల వ్యాపించలేం కదా మనం. అతడు లోపల వ్యాపించున్నాడు, బయట వ్యాపించున్నాడు, సమస్త చరాచర జగత్తును ఉన్నట్టు తెలియవాడు. అందుకే అతని పేరు ప్రాజ్ఞుడు అనింది. అంటే అతనికి అన్ని తెలుసు. చరాచర జగత్తు అంటే చరము అంటేనేమో కదిలేది, అచరం అంటే కదలంది. అంటే చరము అంటే జీవ పదార్థము, అచరం అంటే నిర్జీవ పదార్థము. జీవ పదార్థము నిర్జీవ పదార్థంలో ఎక్కడ ఏమున్నదో అతనికి ఉన్నట్టు తెలుసు. అతని యొక్క గొప్పతనం అది. ఈశ్వరుడు ఎప్పుడు కూడా మన మనసు లోపల ఏం జరుగుతుంది, ఆత్మ లోపల ఏం జరుగుతుంది, బయట ఆత్మలో ఏం జరుగుతుంది, బయట మనసుల్లో ఏం జరుగుతుంది, శరీరంలో ఏం జరుగుతుంది, శరీరంలో కూడా ధాతువులలో ఏం జరుగుతుంది, ధాతువుల లోపల ఉన్న కణాల లోపల ఏం జరుగుతుంది, కణాల లోపల ఉన్న క్రోమోజోమ్స్లో ఏం జరుగుతుంది, క్రోమోజోమ్స్లో ఉన్న జీన్స్ లోపల ఏం జరుగుతుంది, జీన్స్ లోపల ఉన్న అణువుల లోపల ఏం జరుగుతుంది అనేది, అణువుల లోపల ఉన్న పరమాణు లోపల ఏం జరుగుతుంది, ఆ పరమాణులో కూడా వ్యాపించిన ఎలక్ట్రాన్ ప్రోటాన్లలో ఏం జరుగుతుందో తెలుసుకోగలడు. అతని యొక్క సర్వజ్ఞత అనే దానికి ఇదే అర్థం. అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటాడు, తెలుసుకొని తగిన వ్యవస్థ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ కర్మకు అనుకూలంగా అతడు పాపం చేసుకుంటే పాపం చేసుకున్న వాడికి దుఃఖాన్ని, పుణ్యం చేసుకున్న వాడికి సుఖాన్ని ఇచ్చే వ్యవస్థను చేసి పెట్టాడు. ఆ వ్యవస్థ జరిగే విధంగా చూస్తూనే ఉంటాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి అలా తెలిసిపోతుంది, అంతే. తెలుసుకుంటాడు. ఇంకో డౌట్ అండి, అడుగుతాను. హలో, అడగండి. ఇప్పుడు ఇది ప్రకృతికి ఇదే పదార్థానికి ఒక జడం అనేది గుణమా, లేకపోతే పదార్థమే అంటేనే జడమా అనేసి నాకు డౌట్ అండి. అంటే ఇప్పుడు ఈశ్వరుడు జడంలో గుణంలో ఉండడు కదా అనేసి, అంటే జడం అనే గుణంలో ఉండడు కదా. ఇప్పుడు అజ్ఞానం అనేది ఒక పదార్థము అంటే ద్రవ్యము, గుణము, కర్మ అని 3 ఉంటాయి. అంటే ద్రవ్యము లోపలనే గుణము, కర్మ 2 ఉంటాయి. ఇక్కడ జడము అంటే ఆ పదార్థం లోపల అదొక గుణం. జడం అనేది ఒక గుణం. గుణము ఎక్కడుంటుంది? గుణి లోపలనే ఉంటుంది. గుణి అంటే ద్రవ్యం లోపలనే ఉంటుంది. ద్రవ్యము లోపలనే గుణం ఉంటుంది, ద్రవ్యం లోపలనే కర్మ ఉంటుంది. ద్రవ్యం లేకుండా గుణము, కర్మ ఉండదు. అదే ద్రవ్యానికి వేరుగా గుణము, కర్మ ఉండవు. కనుక ఈశ్వరుడు ద్రవ్యం లోపల ఉన్నాడు, గుణం లోపల ఉన్నాడు, కర్మ లోపల ఉన్నాడు, అన్నిట్లో వ్యాపించున్నాడు. కానీ అతనికి ఇవి అంటవు. అతనికి ఇప్పుడు గుణం లోపల ఉంటే గుణం అంటుతుంది అంటే అంటదు. అతడు గుణం కంటే సూక్ష్మమైన వాడు.
గుణం అతన్ని ప్రభావితం చేయదు. ఇప్పుడు అట్లంటే ఈ ఈ జగత్తు లోపల ఎన్నో రకాల గుణాలు, ఎన్నో రకాల గుణాలు గల వ్యక్తులు ఉన్నారు. అవన్నీ అంతే గమనిస్తుంటాడు. తనకు ఏది కూడా తనకు ప్రభావితం చేయదు. ఏ గుణం కూడా ప్రభావితం చేయదు. ఎన్నో కోటాను కోట్ల గుణాలు ఉన్నాయి, మారుతూ ఉన్నాయి. అవి ఏవి కూడా ఈశ్వరుని యందు ఘటించవు. ఈశ్వరుడు వాటికి దూరంగా ఉన్నవాడు కనుకనే ఈశ్వరుడు అతను. వాటికి వీటికి నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావుడు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు. దానికి అతడు దేనితోని కూడా టచ్ కాడు. అసంగం అతడు. అసంగోహి అయం పురుష అనే సూత్రం వస్తుంది. దేనితో కూడా అంటే గురుగారు ఇది జడత్వం అనే గుణం అంటే అది దాన్ని పదార్థంగా చెప్పుకోవచ్చా? అసలు నాకు అర్థం కాలేదు. అది జడం అనేది గుణం అంటే అది ఒక పదార్థమా? ఇప్పుడు మిగతా వాటిలాగా సూక్ష్మాతి సూక్ష్మ పదార్థమా? మనసులాగా పదార్థాలు, మూల పదార్థాలు మూడే: సత్వగుణము, రజోగుణము, తమగుణం. ఈ మూడు కూడా జడ పదార్థాలే. జడము అంటే అర్థం ఏంటంటే చేతనం లేని దాన్ని జడం అంటారు. చేతనము అంటే ఏంటంటే జ్ఞానం ఉన్నదాన్ని చేతనం అంటారు. అంటే జ్ఞానము అంటే గతి కలిగించుకునేది. తనకు స్వయంగా తనకు తాను కదిలేదాన్ని చేతనం అంటారు. ఒకరు కదిలిస్తే కదిలేదాన్ని జడం అంటారు. అంటే జడం కూడా ఇప్పుడు మనం కదిలిస్తే కదులుతుంది, కానీ స్వయంగా తాను కదలదు, స్వయంగా తాను ఆగదు. జడ పదార్థానికి ఉన్న లక్షణం ఏంటంటే ఒక జడ పదార్థము రన్నింగ్లో ఉందనుకోండి, దానికి అది ఆగిపోదు, ఏదో ఒకటి ఆపాలి. అదేవిధంగా అది స్థిరంగా ఉందనుకోండి, దానికి అది కదలదు, ఏదో ఒక బయట శక్తి దాన్ని కదిలించాలి. అంటే ఈ విధంగా కదిలే దానిని ఆపడము, స్థిరంగా ఉన్నదాన్ని కదిలించడము అవసరం దేనికైతే ఉంటుందో దాన్ని జడ పదార్థం అంటారు. అలా ఈ తామసికం కానీ, రాజసికం కానీ, సాత్వికం కానీ ఈ మూడు కణాల లోపల జడమే ఉంది. ఈ మూడు కలిసి ఏర్పడే ఈ జగత్తు లోపల కూడా జడమే ఉంటుంది. జడము అంటే చేతనము కానిది. చేతనము అంటే జ్ఞానము లేనిది. జ్ఞానము లేనిదంటే స్వయంగా తనకు తాను వెళ్ళదు, తనకు తాను కలవదు, తనకు తాను ఆగదు, అలా ఉండదు జడ పదార్థానికి. జడ పదార్థం లోపల జ్ఞానం అనేది శూన్యం. ఆ జ్ఞానం లోపల మొదటి జ్ఞానం ఏంటంటే నేను అనేది ఫీలింగ్ ఉండదు. దానికి నేను అనే జ్ఞానం ఉండదు. ఒకటి దీన్ని ఏమంటారు? ఆత్మకున్న మొదటి లక్షణం అంటారు. చేతన పదార్థం ఉన్న మొదటి లక్షణం నేను అనుకోవడం. నేను అనే భావన మట్టికి కానీ, బండకు కానీ నేను అనే ఫీలింగ్ ఏ ఉండదు. నేను అనే ఫీలింగ్ ఉన్నప్పుడే ఇచ్చ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఆ నేను అనేదే ఉండదు అందులోపల. నేను అనేది ఉన్నప్పుడు కదలాలా, కూర్చోవాలా, నడవాలా అనేది ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను అనే ఫీలింగ్ ఉండదు కనుక దాని లోపల ప్రయత్నం ఉండదు, జ్ఞానం ఉండదు. నేను అనే ఫీలింగ్ లేదు కనుక ఇచ్చ ఉండదు, ద్వేషం ఉండదు. నేను అనే ఫీలింగ్ లేదు కనుక దాని లోపల సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. అదే జడ పదార్థం. ఈ 6 లక్షణాలు ఏంటనే జడ పదార్థం అంటారు. అన్నిటి లోపల, ఈ జగత్ లోపల అన్ని పదార్థాల లోపల జడం అనే గుణం ఉంది. ధన్యవాదాలు. ఇంకో డౌట్ అండి చిన్నది. అది ఆలోచనలు అనే ఆలోచనల్ని మనం ఏ రకంగా వాటిని ఒక పదార్థాలుగా అర్థం చేసుకోవచ్చా, లేకపోతే ఇంకా అవేమో ఒక గుణాలలాగా ఇంకేమిటో అవి వాటిని ఎలాగ అర్థం చేసుకోవాలి ఆలోచనలు అంటే ఇప్పుడు ఆలోచనలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడా అని డౌట్ వస్తుంది. అవునండి, గుణములు పదార్థములు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని విభజిస్తే ద్రవ్యాలు, గుణాలు, కర్మలని 3 రకాలు ఉంటాయి. అంటే ప్రతి ద్రవ్యానికి గుణం ఉంటుంది, కర్మ ఉంటుంది. అంటే ద్రవ్యము అని దేన్ని అంటారంటే గుణము, కర్మను ఉన్న పదార్థాన్ని ద్రవ్యం అంటారు. అలా అయితే ద్రవ్యాలు 9 రకాలు ఉన్నాయి. ద్రవ్యాలన్నీ 9 రకాలు. అవేంటి అంటే 5 భూతాలు, పంచభూతాలు ద్రవ్యాలే. పంచభూతాలు తెలుసు కదా: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఇవి 5 పదార్థాలు. ఇవేంటి? ఇవి ద్రవ్యాలు. తర్వాత అంటే ఈ సబ్జెక్ట్ని ఎందుకు తీసుకురావాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ద్రవ్యము అంటే ఏంటి? ద్రవ్యము అనేసరికి మనకు
ఒక పదార్థం, ఒక నిర్మాణం అనేది గుర్తొస్తుంది. కనుక ఈ వైశేషిక దర్శనం లోపల 9 ద్రవ్యాల గురించి చెప్పడం జరిగింది. అది 9 ద్రవ్యాల లోపల ఈ 5 భూతాలు ద్రవ్యాలే. ఈ 5 భూతాల నుంచి ఏర్పడ్డ పదార్థాలన్నీ కూడా ద్రవ్యాలే. ఈ 5 భూతాలను ఏర్పరిచిన మూల కణాలు ఉన్నాయి చూడండి, సత్వకణము, రజోకణం, తమోకణం, అవి కూడా ద్రవ్యాలే. ఇక సత్వకణం లోపల సత్వగుణం ఉంది కనుక అది గుణమే. సత్వగుణం అంటే ఏంటంటే ప్రకాశం ఉంది ఆ కణం లోపల. ఏ కణం లోపల ప్రకాశం అనే గుణం ఉందో దాన్ని సత్వకణం అంటారు. ఈ కణము లోపల క్రియాగుణం ఉందో దాన్ని రజోకణం అంటారు. ఏ పదార్థం లోపల స్థితి గుణం ఉందో దాన్ని తమోకణం అంటారు. ఇలా ఈ 3 కణాల నుంచి ఈ 5 భూతాలు ఏర్పడ్డాయి. ఈ 5 భూతాల నుంచి కనిపించే పదార్థాలన్నీ ఏర్పడ్డాయి. కనుక ఇవన్నీ కూడా ద్రవ్యాలే. ఈ ద్రవ్యాలన్నీ కూడా జడ పదార్థాలు. ఇది గుర్తుపెట్టుకోండి. 3 మూల కణాల నుంచి 5 భూతాలు ఏర్పడ్డాయి. 5 భూతాల నుంచి ఈ సమస్త పదార్థాలు ఏర్పడ్డాయి. మన కళ్ళతో చూసేటి, ఇంద్రియాలతో చూసేటి, మనం చూసేటి, చూడని అన్నీ కూడా ఈ 5 భూతాల నుంచి ఏర్పడ్డాయి. జగత్తంతా కూడా ఈ 3 కణాల నుంచి ఏర్పడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 3 కణాల నుంచి 5 భూతాలు ఏర్పడ్డాయి. 5 భూతాల నుంచి రకరకాల పదార్థాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా జడ పదార్థాలే. జడము అంటే నేను అనే భావన లేదు, ఇచ్చ లేదు, ద్వేషం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, జ్ఞానం లేదు, ప్రయత్నం లేదు. అదే జడం. ఇక ఇవి ఉన్నవి, ఈ 6 లక్షణాలు ఉన్నదాన్ని ఆత్మ అంటారు, చేతన పదార్థం అంటారు. ఈ 6 లక్షణాల ఉన్న చేతన పదార్థము ఆత్మ. ఈ 6 గుణాలు లేని ఈ ప్రకృతి పదార్థము జడము. జడము అంటే నేను అనే భావన లేని దాన్ని జడము అంటారు. అర్థమైందా హరీజీ? ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. గురుజీ, ఇందాక మీరు ఒక చిన్న ప్రశ్న ఉంది. ఇందాక మీరు చెప్పిన దాంట్లో ద్రవ్యంలో గుణము మరియు కర్మ ఉంటున్నారు కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఒక రాయి తీసుకుంటే, రాయి అనేది ద్రవ్యం అనుకుంటే దాంట్లో గుణం ఏంటిది? జడత్వం. అయితే మరి కర్మ ఏంటిది రాయిలో? దాన్ని ఎక్కడికంటే అక్కడ తీసుకుపోవచ్చు కదా, కదిలిస్తే కదులుతుంది కదా, అది కర్మ అంటారు. అంటే దాని కర్మ, ఓకే, అంటే దాని కర్మ దానిలో ఉండదు. జడం యొక్క కర్మ దేని మీద ఆధారపడి ఉంటుంది? చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. దానిలో కర్మ అంటే అది దాన్ని కదిలించగలం కదా, అంటే జడ పదార్థమే కాదు, దానికి కదిలే గుణం ఉంది కనుక దాన్ని కర్మ అంటారు. దానికి కదిలే గుణాన్ని కర్మ అంటారు. స్వతగా కదలలేదు, అది స్వతగా కదలలేదు, అది కర్మ. దానికి ఏదైనా చైతన్య పదార్థం ద్వారానే కదిలియగలుగుతుంది. అంటే ఒక జంతువు ద్వారా, మనిషి ద్వారా మాత్రమే కదులుతుంది. అది కూడా కర్మ కింద. అది కూడా కర్మ కింద. ధన్యవాదాలు. ఇంకెవరైనా? ఎవరైనా సందేహ నివృత్తి చేసుకోవాలి. ఏ సందేహం అయినా పర్వాలేదు. మీరు క్లాస్ వింటున్నంతసేపు కానీ, విన్న తర్వాత కానీ, వినే ముందు కానీ ఏ ప్రశ్న అడగాలనే దానికి సిద్ధంగా అండి. ప్రశ్న అనేది మన లోపల జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. మనకు వచ్చిన ప్రశ్న అనేది మన సందేహ నివృత్తి చేస్తుంది. మనకు ప్రశ్న ఉదయించిందంటే సందేహం అనేది పుట్టి ఉంది అని అర్థం. సందేహం ఉన్నప్పుడు, సందేహం అంటే తామసికం, అది సందేహం ఉన్నప్పుడు చీకటి అనేది వ్యాపించి ఉంటుంది. సందేహ నివృత్తి అనేది సాత్వికం. అంటే ఒక ప్రశ్నకు జవాబు దొరుకుతుందంటే తామసికము సాత్వికంగా మారిపోతుంది. తామసికం దూరం అయిపోతుంది, సాత్వికం వస్తుంది. కనుక సందేహ నివృత్తి చేస్తారు. చెప్పు సార్. అడగండి శ్రీకాంత్ గారు. అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేస్తే మీ మాట నాకు వినబడుతుంది. శ్రీకాంత్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది. ఇప్పుడు వచ్చిందా సార్? చెప్పండి. ఇప్పుడు తామసిక మనిషికి మస్తిష్కానికి ఎందుకు వస్తుంది సార్? తామసిక భోజనం వస్తుంది, తామసికమైన వ్యవహారం వల్ల వస్తుంది, తామసికమైన
ఆలోచనల వల్ల కూడా తామసికం వస్తుంది. మన మధ్య ఉన్న కూడా అప్పుడు తామసికం. సార్ ఈ విధంగా సార్ తామసికం వస్తుంది. అంటే మనకు పాప సంస్కారాలు ఎక్కువ కూడా తామసికంగా ఉంటాం మనం. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, రైట్ సార్, ఓకే సార్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రారబ్ధ కర్మలు అన్నారు కదండి, ప్రారబ్ధ కర్మలు కంపల్సరీ ఆ జన్మలోనే తీరిపోతాయా అండి, లేకపోతే అవి మళ్ళీ నెక్స్ట్ జన్మకు కూడా వెళ్ళిపోతాయా? నెక్స్ట్ జన్మ కూడా వెళ్ళిపోతారు. సాధన చేసిన వాళ్ళు అదే జన్మ లోపల ప్రారంధాన్ని భోగించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జీవన్ముక్తి అనుకోండి, ముక్తి పొందాలి. అదే శరీరం ద్వారా ముక్తి పొందాలంటే ఆ శరీరం లోపలనే ప్రారంధాన్ని కూడా సమాప్తం చేసుకొని వెళ్తారు వాళ్ళు. సాధారణ మానవుడు అయితే ప్రారంధ కర్మలు పూర్తిగా భోగించక ముందే చనిపోతే అవి అలానే ఉంటాయి, సంచిత కర్మలు చేరిపోతాయి. ప్రారంధం కూడా మళ్ళీ సంచితం అవుతుంది. సంచితమైన దాన్ని మళ్ళీ ఈశ్వరుడు ప్రారంధంగా అందులో కొన్నింటిని ప్రారంధంగా మాస్తాడు. అలా ఇంకొకటి, ఆత్మ వెంటనే జన్మ తీసుకుంటున్నా అండి. ఏంటండి? అంటే ఇప్పుడు మైండ్ ఇస్తారు కదా, మైండ్ ఇచ్చినప్పుడు ఆత్మ బయటకు వచ్చేస్తుంది, వెంటనే ఇంకో జన్మ తీసుకుంటుందా అండి? ఆత్మ మరణించిన తర్వాత వెంటనే జన్మ తీసుకుంటుందా అని అడిగారు కదా, అంతేనా? అవునండి, అంతే. జన్మ ఒకటి అంటే మనకు కొన్ని శాస్త్రాలు ఏమొస్తుందంటే 12 రోజుల తర్వాత జన్మ లభిస్తుందని, అంటే చంద్రలోకం వెళ్ళి వస్తుందని, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సాధారణంగా ఏంటంటే ఆత్మ 12 రోజులకు అనేది అట్లా ఫిక్స్ ఉండదు. అనుషేయ ఆత్మ అని ఉంటుంది. స్వాభిమాన ఆత్మ, అనుషేయ ఆత్మ అనేది 2 స్టేజ్లు ఉంటాయి ఆత్మకి. అనుషేయము అంటే కేవలము సూక్ష్మ శరీరం ఉంటుంది, స్థూల శరీరం ఉండదు. అది మట్టిలో ఉండొచ్చు, నీటిలో ఉండొచ్చు, వర్షంలో ఉండొచ్చు, మేఘంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అదే ఇంకో శరీరంలో కూడా ఉండొచ్చు, చెట్ల మీద కూడా ఉండొచ్చు. అంటే అది ఏం చేయలేదు. సూక్ష్మ శరీరంతో కూడిన ఆత్మ అనేది జన్మ లభించే వరకు వెయిటింగ్లో ఉండొచ్చు. అది ఎలా తిరుగుతుంది, ఎంత టైం వెయిటింగ్ చేయాలి, ఒక్కొక్కసారి వెయిటింగ్ అవసరం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే తనకు జన్మ ఇవ్వాలంటే ఎక్కడైనా కానీ తనకు అనుకూలమైన శరీరం ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇన్ని కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి, కోటాను కోట్ల ఈ భూములు ఉన్న ఈ జగత్తు లోపల ఎక్కడైనా కానీ జన్మ తీసుకోవచ్చు. ఎక్కడైనా ఆగితే ఆగొచ్చు, దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటే కూడా సింపుల్గా ప్రాసెస్ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఇన్ని రోజులకే ఆత్మ జన్మిస్తుంది అనేది ఏం లేదు. ఆత్మ జన్మిస్తుంది, కానీ 12 రోజుల లోపల జన్మిస్తుంది. అంటే 12 రోజుల వరకు సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది, స్థూల శరీరంలో ప్రవేశించదు అనేది కూడా ఒకటి ఉంది. అందుకోసమే 12 రోజులు కర్మ చేయాలి, కర్మకాండం చేయాలి అనేది కూడా అంటుంటారు. ఒకవేళ ఆత్మ జన్మించకున్నా అంటే అనుషయాత్మగా అనుషయాత్మ అంటే సూక్ష్మ శరీరం మాత్రం ఉంటుంది. స్వాభిమానాత్మ అంటే స్థూల శరీరం ఉంటుంది. అనుషయ ఆత్మ అంటే గింజల్లో కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు గింజలు ఉన్నాయి అనుకో, గింజల్లో కూడా చేరి ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. అది అలా ఉన్న అనుషయ ఆత్మ ఏమి చేయలేదు. స్థూల శరీరం లేకుండా, స్వాభిమానం లేకుండా, అంటే శరీరం లేకుండా ఆత్మ ఏమి చేయదు. కానీ ఎన్ని రోజులు వెయిట్ చేస్తుందంటే, ఒకవేళ వెయిట్ చేయవలసి వస్తే తనకు సరి అయిన శరీరం లభించడం కోసము ఈశ్వరుడు అలాంటి వ్యవస్థను చేసి ఉండొచ్చు. ఇంకా మనం దాని గురించి పూర్తిగా ఇంకా పరిశోధించాలి. కానీ నాకున్న అనుభవము, జ్ఞానం ప్రకారము ఆత్మ అనేది తనకు సరిపడా శరీరము ఎక్కడుంటుందో అక్కడికైతే వెళ్తుంది. వెళ్ళి దాని లోపల ప్రవేశిస్తుంది. అది కూడా గర్భంలో ఎప్పుడు ప్రవేశిస్తుంది అన్న దానికి మానవ గర్భం లోపల సంయుక్త బీజం ఏర్పడ్డప్పుడే ఆత్మ ప్రవేశిస్తుంది. అంటే ఏకకణ
పిండం ఉన్నప్పుడే ఆత్మ ప్రవేశిస్తుంది. అది ఏకకణం బహుకణం నుంచి అంగ ప్రత్యయంగాలు ఏర్పడడం అనేది ఆత్మ ప్రవేశిస్తూనే జరుగుతుంది. కానీ అది ఒక మాంసపు పిండము, అది అలా మారదు, ఒక శిశువులాగా మారదు ఆత్మ ప్రవేశించకుండానే. ఆత్మ ప్రవేశించినాకనే దాని లోపల కణ విభజన జరుగుతుంది, బహుకణాలు ఏర్పడి అంగ ప్రత్యయంగాలు ఏర్పడి శిశువుగా మారుతుంది. కానీ సరి అయిన జీన్స్, ఆ జీనోమ్ అనేది సేమ్ ఉండాలి, ఆ జెనెటికల్ హిస్టరీ అనేది యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. సంస్కారాలకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆత్మ అనేది జన్మ తీసుకుంటుంది. అంతేగాని ఎన్ని రోజులు ఉంది బయట అట్లా ఖచ్చితంగా చెప్పడానికైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే లేదు. ఖచ్చితంగా 12 రోజులు ఉన్నాకనే జన్మెత్తుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు అట్లా ఆపడు, తనకి సరి అయిందంటే అక్కడికి వెళ్ళి అది జన్మిస్తుంది అంతే. అంతేగాని ఒకవేళ ఆపినా మరి 12 రోజులు ఆపాలని అట్లేం లేదు. ఇంకా తక్కువ రోజుల లోపల కూడా, అంతకంటే ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. అవి ఖచ్చితంగా మనం చెప్పలేము ఇవి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆత్మ సూక్ష్మ శరీరం ద్వారానే ప్రయాణం చేస్తుంది. సూక్ష్మ శరీరం లోపల మన సంస్కారాలు, మన వాసనలకు అనుకూలంగానే దాని యొక్క ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణాన్ని నిర్దేశించేది మాత్రం ఈశ్వరుడే. ఈశ్వరుడు ఏం చూస్తాడంటే ఈ ఆత్మ సంస్కారాలకు అనుకూలమైన జన్యువులు గల సంయుక్త బీజం ఎక్కడ ఏర్పడింది, జైగోట్, అక్కడికి వెళ్తుంది. అంటే బీజము పురుష సంయోగ బీజం కలిసిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం అంటే అండము వీర్యకణం కలిస్తే సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం లోపల జన్యువులు, ఆ జన్యువులు ఈ జన్యువులు, తల్లి నుంచి వచ్చిన సంయోగ బీజ జన్యువులు, తండ్రి నుంచి వెళ్ళిన సంయోగ బీజ జన్యువులు రెండూ కలిసిన తర్వాత ఒక కొత్త జన్యువుల నిర్మాణం ఏర్పడుతుంది. ఆ జన్యువుల నిర్మాణము అనేది ఆ పిండం యొక్క శిశువు ఎదుగుదలకు, ఆ తర్వాత శిశువు నుంచి బాలుడు, బాలుడు నుంచి యువకుడు ఎట్లా ఏర్పడాలనేది అందులోపల తయారవుతుంది. ఆ జైగోట్ లోపల ఆ హిస్టరీ ఉంటుంది, ఆ జీన్స్ లోపల అన్నీ ఉంటాయి. ఇతనికి 30 సంవత్సరం లోపల డయాబెటిక్ వస్తే రావచ్చు, 40 సంవత్సరంలో బీపీ వస్తే రావచ్చు అనేటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అతని కళ్ళు ఎట్లుండాలి, అతని పండ్లు ఎట్లుండాలి, అతని వెంట్రుకలు ఎలా ఉండాలి, అతడు ఎంత పొడుగు పెరగాలనేది కూడా ఉంటాయి కొన్ని. కానీ అప్పుడప్పుడు ఈ లక్షణాలు జన్యువుల లక్షణాలు కూడా మనం బయట ఉన్న పరిసరాల ద్వారా, పురుషార్థం ద్వారా ఏమైనా మార్చుకుంటే కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని జన్యువులు బలహీనంగా ఉంటాయి, అలాంటి జన్యువుల ద్వారా వచ్చిన లక్షణాలను కూడా మనం మార్చుకోవచ్చు. మార్చుకున్నప్పుడు ఆత్మ యొక్క సంస్కారాల లోపల పాపము పెరగడము, పుణ్యము పెరగడము, పాపం తగ్గడము, పుణ్యం తగ్గడము అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ అన్ని న్యాయంగానే జరుగుతాయి. అన్నిటికీ ఒక పద్ధతి ఉంటుంది, పద్ధతి లేకుండా ఏది జరగదు. కనుక ఈశ్వరునికి చాలా విషయాలు తెలుస్తాయి కనుక కొన్ని అచింతవ్యం ఉంటాయి. అచింతవ్యం అంటే మన మనసుకు కూడా, మనం ఎస్టిమేషన్ కూడా అందని ఉంటాయి. వాటి గురించి మనం అతిగా సమయాన్ని ఇవ్వకుండా మనకు తెలిసిన విషయాల గురించి తెలుసుకుంటూ వెళ్తే ఒకరోజు అవి కూడా కొంత అర్థమవుతాయి. అలా ధన్యవాదాలండి. మంచిదండి. అంటే గురుజీ, గురుజీ మా అడగండి. బాబు క్వశ్చన్ అడుగుతాడంట. అడుగు బాబు, నీ పేరేంటి? సుదర్శన్. సుదర్శన్ దగ్గర మాట్లాడు. అడుగు అడుగు నా- అడుగు అదే అడగాలి. ఈశ్వరుడు ఎట్లా పుట్టాడు? ఈశ్వరుడు పుట్టలేదు, ఈశ్వరుడు పుట్టుక లేనివాడు. పదార్థం అంటారు, పుట్టుక లేని అనాది పదార్థం. ఈశ్వరుడు అనాది. అనాది అంటే ప్రారంభం లేదు, పుట్టుక లేదు, అతడు ఈశ్వరుడు అంటారు. ఎవరికైతే పుట్టుక ఉండదో, ప్రారంభం ఉండదో అతడు ఇంకా చెప్పు, అడుగు. మరి దేనిని ఈశ్వరుడు అంటాడు అని అడుగుతున్నాడు గురుజీ. దేనిని ఈశ్వరుడు అంటాడంటే మన సమస్త జగత్తును నిర్మించి మనకు సుఖ దుఃఖ భోగాలను న్యాయంగా పంచుతున్న ఈశ్వరుడు అంటారు. సమస్త జగత్తును ధరించి జీవులకు సుఖ దుఃఖ భోగాలను న్యాయంగా ఇస్తున్న
తత్వాన్ని ఈశ్వరుడు అంటారు. అదే ఇంకా ధన్యవాదాలు చెప్తున్నారు. మంచి ధన్యవాద. ఓకే, గుడ్. నమస్తే గురుజీ. ధన్యవాదాలు. ఉషా గారు ఇంకేదో మీరు అడగబోయారు, అడగండి. ఉషా గారు. ఉషా గారిది వాయిస్ రావట్లేదు. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? జీ శాంతి పాఠ చేయండి, అన్మ్యూట్ చేయండి. ఓం దేవ్ శాంతిరంతరిక్షగం శాంతిర్దివి శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి